ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకట్రాములు. ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ లెసన్లు సిలబస్లో ఉన్నటువంటి అన్ని లెసన్ల ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ ఒక్క వీడియో చాలు మీరు ఈజీగా పాస్ అయ్యే విధంగా సిలబస్లో ఉన్నటువంటి అన్ని సమ్మరీలను ఈ ఒక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా విత్ కీవర్డ్స్తో షార్ట్ కట్ ఎక్స్ప్లెనేషన్స్తో నేను చెప్పినటువంటి అన్ని లెసన్లకు సంబంధించినటువంటి పీపీటీలను ఈ ఒక్క వీడియోలోనే చూపిస్తూ ప్రతి లెసన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చివరి వరకు వినండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ ఒక్క వీడియో షేర్ చేయండి, సరిపోతుంది. ఖచ్చితంగా మీరు ఈజీగా పాస్ అవుతారు. సిలబస్ అనేటటువంటిది ఇది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటిది. న్యూ సిలబస్ 2025-2026కి సంబంధించినటువంటిది. సో సిలబస్లో ఏమేమి ఉన్నాయి, ఏ టాపిక్స్ చదువుకోవాలి, ప్రతిదీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. చివరి వరకు సీక్వెన్స్లో వినండి. సిలబస్ అనేటటువంటిది 4 యూనిట్లుగా ఉండడం జరుగుతుంది. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4. సో ఇందులో సిలబస్లో ఉన్నటువంటి టాపిక్లు 9 టాపిక్స్ అనేటటువంటివి ఉండడం జరుగుతుంది. సో ఈచ్ యూనిట్లో 9 టాపిక్స్ అనేటటువంటివి ఉంటాయి. పోయట్రీ, ప్రోజు, గ్రామర్, వొకాబులరీ, స్పెల్లింగ్, ప్రొనౌన్సియేషన్, ఎల్ఎస్ఆర్డబ్ల్యూ, రైటింగ్ స్కిల్స్ అనేటటువంటివి 9 టాపిక్స్ అనేటటువంటివి ఉంటాయి. సో అన్ని 4 యూనిట్లకు సంబంధించినటువంటి ప్రోజ్ పోయట్రీకి సంబంధించినటువంటి లెసన్లను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎందుకంటే 15 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ. సో మీరు సెక్షన్ బిలో ఉన్నటువంటి అన్ని క్వశ్చన్లను కవర్ చేయొచ్చు. ఫస్ట్ యూనిట్లో పోయట్రీ పాఠ్యాంశం సొనెట్ 30 అనేటటువంటిది విలియం షేక్స్పియర్ గారు రాసినటువంటిది. అట్లాగే ప్రోజ్ నుంచి ద అపాలజీ ఆఫ్ సోక్రటీస్ ప్లేటో గారు రాసినటువంటిది ఉండడం జరిగింది. అదేవిధంగా యూనిట్ 2లో ద సాలిటరీ రీఫర్ అనేటటువంటి లెసన్, అదేవిధంగా ద ఓల్డ్ టైగర్ అండ్ ద ట్రావెలర్ ఫ్రమ్ ఇథోపదేశ అనేటటువంటి లెసన్ ఉండడం జరిగింది. 2 లెసన్లు ప్రోజ్ పోయట్రీ నుంచి. ఇక యూనిట్ 3లో ఫ్రాస్ట్ ఎట్ మిడ్ నైట్ షామిల్ టేలర్ కోలరెడ్జ్, అట్లాగే ప్రోజ్ నుంచి మిస్టర్ షెర్లాక్ హోమ్స్ అనేటటువంటిది ఆర్థర్ కెనాన్ డాయల్ రాసినటువంటి లెసన్లు ఉండడం జరిగింది. ఇక యూనిట్ 4 నుంచి పోయట్రీ నుంచి ఐ టేస్ట్ ఏ లిక్కర్ నెవర్ బ్రూడ్ అనేటటువంటిది ఎమిలీ డికిన్సన్ రాసినటువంటిది. ప్రోజ్ నుంచి టు బిల్డ్ ఏ ఫైర్ జాక్ లండన్ గారు రాసినటువంటి లెసన్స్ ఉండడం జరిగిందనమాట. సో నేను మీకు సీక్వెన్స్గా సొనెట్ 30, ద అపాలజీ, ద సాలిటరీ రీఫర్, ద ఓల్డ్ టైగర్ అండ్ ట్రావెలర్, ఫ్రాస్ట్ ఎట్ మిడ్ నైట్, అట్లాగే ఏదైతే మిస్టర్ షెర్లాక్ హోమ్స్, ఐ టెస్ట్, అట్లాగే టు బిల్డ్ ఏ ఫైర్ అన్ని లెసన్లను సీక్వెన్స్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మొదట ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్ ఏంటి, సొనెట్ 30 అనేటటువంటి లెసన్ అనమాట. సో సొనెట్ 30కి సంబంధించినటువంటిది ఉంది కదా ఫస్ట్ యూనిట్లో. సో ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి 2 లెసన్లు ఏంటి, సొనెట్ 30, ద అపాలజీ అనేటటువంటి లెసన్లు. సో ఫస్ట్ సొనెట్ 30 అనేటటువంటి లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే లెసన్ టైటిల్ ఏంటి, సొనెట్ 30 విచ్ వాజ్ రిటన్ బై విలియం షేక్స్పియర్. ఇక్కడ లెసన్ టైటిల్ ఏంటంటే సొనెట్ అంటే ఒక రకమైనటువంటి పద్యం అనమాట. ఇంగ్లీష్ లిటరేచర్లో ఒక స్టైల్ని ఫాలో అయ్యేటటువంటి పద్యం. మన తెలుగులో కూడా అనేక రకాల పద్యాలు ఉంటాయి కదా, అటువంటి కంటెంట్లో విలియం షేక్స్పియర్ గారు ఎక్కువ రాసినటువంటిది. సో విలియం షేక్స్పియర్ గారు ఒక 150+ సొనెట్స్ రాసిండు అనమాట. అందులో 30 నెంబర్కి సంబంధించినటువంటిది, అంటే ఈ మొత్తం 150+ రాసినటువంటి సొనెట్స్లో 30వ సొనెట్ అనేటటువంటిది ప్రజెంట్ లెసన్ అనమాట. సో రైటర్ ఇక్కడ విలియం షేక్స్పియర్ గారు దీన్ని ఏ విధంగా రాసిండు అనేటటువంటిది కంప్లీట్గా చూసినట్లయితే సారాంశం అనేటటువంటి మీరు స్క్రీన్ మీద ఒక ఇమేజ్ చూస్తున్నారు కదా. సో ఒక టౌన్కి ఆనుకొని ఒక చెట్టు కింద ఒక వ్యక్తి దీర్ఘంగా ఆలోచిస్తూ ఏదో చింతిస్తున్నట్లుంది కదా. సో సమ్మరీ అనేటటువంటిది ఎగ్జాక్ట్లీ అట్లానే ఉంటుంది. అబౌట్ ది ఆథర్ చూడండి. విలియం షేక్స్పియర్ వాజ్ అన్ ఇంగ్లీష్ పోయెట్, ప్లే రైట్ అండ్ యాక్టర్. ఈయన ఇంగ్లీష్కు సంబంధించినటువంటి పోయెట్, ప్లే రైట్, నాటకకర్త మరియు నటుడు అని చెప్పొచ్చు. హూ ఈజ్ కన్సిడర్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రైటర్స్ టు ఎవర్ యూజ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో గొప్పగా కీర్తి ప్రతిష్టలు పొందినటువంటి కవి విలియం షేక్స్పియర్ ఈజ్ కన్సిడర్ ద గ్రేటెస్ట్ డ్రామటిస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో గొప్పగా గ్రేటెస్ట్ డ్రామటిస్ట్ అని చెప్పుకోవచ్చు. అట్లాగే ఇంగ్లాండ్ నేషనల్ పోయెట్ అని చెప్పొచ్చు అనమాట. అట్లాగే ఈయన రాసినటువంటివి ఎన్ని రాసిండు, ఒక 39 నాటకాలు, అదేవిధంగా 154 సొనెట్స్ రాసిండు. ఈ 154 సొనెట్స్లో మన ప్రజెంట్ లెసన్ 30వ సొనెట్ అనమాట. సో ద ప్రజెంట్ పోయం సొనెట్ 30 వాజ్ రిటన్ బై విలియం షేక్స్పియర్, ఫస్ట్ పబ్లిష్డ్ ఇన్ 1609 యాజ్ ఏ part of sequence of 154 sonnets. Sonnet 30 was mostly likely written in the early 1590s. At this time, Shakespeare was a young playwright and recently arrived in London. Despite its author's young and inexperience, the poem broods on life's disappointments. అంటే ఇది షేక్స్పియర్ గారు ఎంగేజ్లో ఉన్నప్పుడు, ఆయనకు అంత మెచ్యూరిటీ లేని టైంలో
తను బాధపడుతున్నటువంటివి ఒక కవిత్వంలాగా రాసిండు. 154 సోనెట్స్లో ఇది 30వ సోనెట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి, ఆయన రీసెంట్గా లండన్కి వచ్చిండు అని చెప్పి ఒక పాయింట్ ఉందన్నమాట. సో దాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ పోయం థీమ్ చూసినట్లయితే ఇక్కడ రైటర్ ఎవరైతే విలియం షేక్స్పియర్ గారు తనని చెప్తున్నట్లనే ఉంటుంది. సో తను నిజ జీవితంలో కూడా ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ లండన్కి సమీపంగా ఉన్నటువంటి ఒక గ్రామంలో జీవించేటటువంటి వ్యక్తి. సో అక్కడ ఆయన ఫ్రెండ్స్, లవ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అంటే వాళ్ళ మధ్య రిలేషన్, పవర్, ఆ గ్రామంలో ప్రతి ఇల్లు, ప్రతి వాడ అవన్నీ ఆయన గ్రిప్ ఉంటాయి. ఆయన జీవితం అంతా అటే ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ సడన్గా పెళ్ళైన తర్వాత ఆయన సిటీకి, లండన్కి వెళ్ళిననమాట. వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళకు కూడా ఆయన ఏం అచీవ్ చేయకపోవడం, టైం వేస్ట్ అవ్వడం, ఆయనకంటూ ఫ్రెండ్స్ లేకపోవడం, మాట్లాడుకోవడానికి రిలేషన్స్, హ్యూమన్ నీడ్స్ అనేటటువంటివి లేకపోవడం. సో ఆ నిరాశవాద దృక్పథాలతో లైఫ్ డిసప్పాయింట్మెంట్స్లో తన పాస్ట్ లవ్, పాస్ట్ ఎక్స్పీరియన్స్, పాస్ట్ పవర్, పాస్ట్ ఫ్రెండ్స్ గురించి రాసినటువంటి పోయం అనమాట ఇది. సో ఫ్రెండ్షిప్ అండ్ లవ్ గురించి, హ్యూమన్ నీడ్స్, రిలేషన్షిప్స్ గురించి ఈ లెసన్లో ఉంటుంది అనమాట. ఒరిజినల్ పోయంకి సంబంధించినటువంటి సోనెట్ 13 నేమ్ ఏంటంటే వెన్ టు ద సెషన్స్ ఆఫ్ స్వీట్ సైలెంట్ థాట్. ఇది మీరు ఎగ్జామ్లో ఖచ్చితంగా రాయాలి, వెన్ టు ద సెషన్స్ ఆఫ్ స్వీట్ సైలెంట్ థాట్ అని. ఇక్కడ వెన్ టు ద సెషన్స్ ఆఫ్ స్వీట్ సైలెంట్ థాట్ అనేటటువంటి ఈ పోయం కంప్లీట్గా 14 లైన్స్ ఉంటాయి. అప్పర్ సెక్షన్ కంప్లీట్గా 8 లైన్స్, లోయర్ సెక్షన్ అనేటటువంటిది 6 లైన్స్తో ఉంటుంది. సోనెట్ మీన్స్ ఏ పోయం ఆఫ్ 14 లైన్స్. ఇట్స్ కమ్స్ ఫ్రమ్ ఇటాలియన్ వర్డ్ సోనెటో విచ్ మీన్స్ ఏ లిటిల్ సాంగ్ ఆర్ సౌండ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఒక చిన్న శబ్దము, ఒక పాట లాంటిది ఈ సోనెట్. ఇది వెన్ టు ద సెషన్స్ ఆఫ్ స్వీట్ సైలెంట్ థాట్ అనేటటువంటిది ప్రస్తుత పోయం. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సోనెట్ 30 బిగిన్స్ విత్ ద స్పీకర్ రీకాలింగ్ ద పాస్ట్. ఇక్కడ రచయిత తన పాస్ట్ని రీకాల్ చేసుకుంటున్నటువంటి సందర్భంలోనిది. ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ ఈ నో దట్ వెన్ హీ రిమెంబర్స్ ద పాస్ట్ ఇట్ విల్ కేజ్ హిమ్ సాడ్నెస్. అంటే తను రీకాల్ చేసుకుంటున్నప్పుడు ఎప్పుడైనా అతనికి అది బాధను కలిగిస్తుంది. హీ హ్యాజ్ మెనీ రిగ్రెట్స్, అంటే తనకు చాలా రిగ్రెట్స్ ఉన్నాయి. సచ్ యాజ్ ఆన్ లవ్ హీ లెట్ గో ఆ ప్లేస్ దట్ హీ నెవర్ సీ అగైన్ అండ్ పీపుల్ హీ లాస్ట్. అంటే తను గతంలో కోల్పోయినటువంటి వ్యక్తులందరి మీద బాధ, రిగ్రెట్ అనేటటువంటిది ఉందన్నమాట. సో ఇన్ ద కంక్లూడింగ్ ద స్పీకర్ అడ్రస్ ఏ పర్సన్ ఆర్ డిస్క్రైబ్డ్ ఓన్లీ యాజ్ డియర్ ఫ్రెండ్. అంటే తన గతకాలకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ గురించి ఆలోచిస్తుంటాడు, డియర్ ఫ్రెండ్ అని చెప్పి ఈ పోయంలో మెన్షన్ చేసి ఉంటాడు. సో లాస్ట్ ఆర్ రీస్టోర్డ్ టు హిమ్, అంటే తను సాడ్గా ఉండి రిగ్రెట్గా ఫీల్ అయ్యి తన ఫాస్ట్ని గుర్తు చేసుకొని బాధపడుతుండ అనమాట. అదేవిధంగా ద పోయం బిగిన్స్ విత్ ద స్పీకర్ డిస్క్రైబింగ్ హౌ డ్యూరింగ్ క్వైట్ అండ్ థాట్ఫుల్ మూమెంట్ రిఫర్డ్ టు యాజ్ సెషన్స్ ఆఫ్ స్వీట్ సైలెంట్ థాట్ హీ రిమెంబర్స్ పాస్ట్ ఈవెంట్స్. అంటే తన గతంలో జరిగినటువంటి ఈవెంట్స్ని గుర్తు చేసుకుంటున్నాడు. ఈ లుక్ బ్యాక్ ఆన్ ఈజ్ ఓన్ లైఫ్, అంటే తన పాత జీవితాన్ని తను గుర్తు చేసుకుంటున్నాడు, రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఈ ఫీల్స్ ద పెయిన్ ఆఫ్ ఈజ్ పాస్ట్ డిసప్పాయింట్మెంట్స్ అండ్ వేస్టెడ్ టైమ్స్ యాజ్ త్రో ఈ వేర్ ఎక్స్పీరియన్సింగ్ దెమ్ ఓవరాల్ అగైన్. అంటే తను అన్నీ కోల్పోయినాయి, అన్నీ మళ్ళీ పొందాలని బాధలో నేను టైం వేస్ట్ చేస్తున్నా అనేటటువంటి దాంట్లో ఈయన ఉంటాడనమాట. ఈయన కుడ్ నెవర్ అచీవ్, నేనేమి ఇంకా సాధించలేకపోయినా అనేటటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. సో ఏంటి, ఇప్పుడు మనం ఒక విలేజ్లో ఉంటాం, ఒక కొత్త ప్రాంతానికి వెళ్తాం, అప్పుడే అడ్జస్ట్ కాము కదా. సో రైటర్ కూడా అడ్జస్ట్ కాలేక సో తను అనుకున్నవన్నీ కూడా ఈ పోయంలో మెన్షన్ చేస్తున్నాడు అనమాట, లండన్కి వెళ్ళినటువంటి వ్యక్తి. సో యాజ్ ద పోయం కంటిన్యూస్ ద స్పీకర్ స్వారో డీప్నెస్, అంటే లోతుగా ఆలోచిస్తూ ప్రీసియస్ ఫ్రెండ్స్ గురించి ఆలోచిస్తున్నాడు. పెయిన్ ఆఫ్ ఓల్డ్ లవ్ దట్ వేర్ లాస్ట్ లాంగ్ ఎగో, తన గతంలో చాలా రోజుల కింద కోల్పోయినటువంటి అన్నిటి గురించి బాధపడుతున్నాడు. ఎవ్రీ టైమ్ ఈ రీకాల్స్ దోస్ మెమొరీస్, అవన్నిటిని గురించి ఆలోచిస్తూ ఆ ఎమోషనల్ రికార్డ్ అంతా ఒక అకౌంట్ లాగా తన లోపల ఉండిపోయింది. ఇన్ కంక్లూడింగ్ ద స్పీకర్ సేస్ దట్ జస్ట్ బై థింకింగ్ ఆఫ్ ఈజ్ డియర్ ఫ్రెండ్ ఆల్ అని చెప్పి, అంటే వాళ్ళకి సంబంధించినటువంటి పెయిన్ఫుల్ మూమెంట్స్ని, వాళ్ళు కొంతమంది చనిపోయి ఉంటారు, వాళ్ళందరినీ ఆలోచించుకొని ఈ పోయం ఏం చెప్తా, సింబల్ ఆఫ్ ఎమోషనల్ హీలింగ్ ఆఫ్ కంఫర్ట్. తన కంఫర్ట్ లేకుండా ఉండేటువంటి సిచ్యువేషన్లో తన పాస్ట్ ఎక్స్పీరియన్స్ని గుర్తు చేసుకుంటాడు. తన ఫ్రెండ్స్ చనిపోయినటువంటి వాళ్ళకు ఈయన ఇబ్బంది పడకుండా వాళ్ళ గురించి ఆలోచిస్తూ మెమొరీస్ అనేటటువంటివి ఉంటాయన్నమాట. సో ఇక్కడ
వాళ్ళ ఎవరెవరికి సంబంధించినటువంటి డెత్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు కదా, చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించిన అన్నీ గుర్తు చేసుకొని బాధపడుతుంటాడు. ఫైనల్గా ఈ రీకాల్ అండ్ ఈ రీస్టోర్ తన జీవితాన్ని అంతా, నా పాత జీవితం అనేటటువంటిది ఇంత అందంగా ఉండే, అట్లీస్ట్ నేను ఆ మధురానుభూతిని పొందిన అని చెప్పి భావోద్వేగంతో సంతోషపడతాడు అనమాట. ఇది సొనెట్ 30 అనేటటువంటి పోయం, ఫస్ట్ లెసన్ పోయం అనేటటువంటిది ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ లెసన్ ప్రోజ్ ద అపాలజీ ఆఫ్ సోక్రటీస్ అనేటటువంటి లెసన్. సో ఇక్కడ ద అపాలజీ ఆఫ్ సోక్రటీస్ అనేటటువంటి లెసన్ని ప్లేటో గారు రాయడం జరిగిందనమాట. ఇది ఒక రకమైనటువంటి రికార్డు, అంటే ప్లేటో గారు సొంతంగా తన లోపల నుంచి రాసినటువంటిది కాదు, ప్లేటో గారు చూసి ఆ సిచ్యువేషన్లో ఏం జరిగింది అనేటటువంటిది మెన్షన్ చేస్తూ ఒక రికార్డ్ అనమాట. ఇది ద అపాలజీ ఆఫ్ సోక్రటీస్. ఏదైనా సిచ్యువేషన్లో మనం అపాలజీ అంటే ఏమంటాం అంటే ఒక సారీ చెప్పడం లాంటిది. కానీ ప్రజెంట్ లెసన్లో అపాలజీ అంటే ఏంటంటే ఒక డిఫెన్స్కి సంబంధించినటువంటి కంటెంట్ అనమాట. సో అబౌట్ ద ఆథర్ చూసినట్లయితే, ప్లేటో వాజ్ ఏ క్లాసికల్ గ్రీక్ ఫిలాసఫర్ ఫ్రమ్ ఎథెన్స్, ఏ స్టూడెంట్ ఆఫ్ సోక్రటీస్. సోక్రటీస్కి సంబంధించినటువంటి స్టూడెంట్ ప్లేటో గారు. సో మీకు ఒక చిన్న టాపిక్ చెప్తా చూడండి. సోక్రటీస్ యొక్క శిష్యుడు ప్లేటో అనమాట. ప్లేటో యొక్క శిష్యుడు అరిస్టాటిల్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి సీక్వెన్స్, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. సో సోక్రటీస్కి సంబంధించినటువంటి ఫిలాసఫర్ అయినటువంటి, గ్రీక్ ఫిలాసఫర్ అయినటువంటి ప్లేటో గారు సోక్రటీస్ యొక్క శిష్యుడు. అండ్ ద టీచర్ ఆఫ్ అరిస్టాటిల్, అరిస్టాటిల్కు టీచర్. ఈజ్ నోన్ యాజ్ ఏ ఫౌండేషనల్ ఫిగర్ ఇన్ వెస్టర్న్ ఫిలాసఫీ. వెస్టర్న్ ఫిలాసఫీ అంటే పాశ్చాత్య తత్వశాస్త్రానికి సంబంధించి ఫౌండేషనల్ ఫిగర్. అండ్ ఫాదర్ ఆఫ్ వెస్టర్న్ ఫిలాసఫీ. ఈ ప్లేటో గారు ఎవరంట? పాశ్చాత్య తత్వశాస్త్రానికి వెస్టర్న్ ఫిలాసఫీ ఫాదర్గా గుర్తించడం జరిగిందనమాట. అండ్ ఈ వాజ్ ఫౌండర్ ఆఫ్ ద ప్లెటోనిక్ అకాడమీ అనేటటువంటి దాన్ని స్థాపించండు. ఏ ఫిలాసఫికల్ స్కూల్ ఇన్ ఎథెన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ ఫేమస్ వర్కులు చూసినట్లయితే ద రిపబ్లిక్ అనేటటువంటిది ఈయన ఫేమస్ వర్క్. ద ప్రజెంట్ లెసన్ ఈజ్ టేకన్ ఫ్రమ్ ద అపాలజీ అనేటటువంటిది ప్రస్తుత పాఠ్యాంశం. సో స్టోరీ థీమ్ ఏంటి? ద అపాలజీ ఆఫ్ సోక్రటీస్ రిటన్ బై ప్లేటో ఈజ్ ఏ ప్రోజ్ టెక్స్ట్ దట్ రికార్డ్స్ ద డిఫెన్స్ స్పీచ్ ఆఫ్ సోక్రటీస్ ఎట్ ఈజ్ ట్రయల్ ఇన్ ఎథెన్స్ 399 BCE. అంటే సోక్రటీస్ అనేటటువంటి ఒక వ్యక్తి 399 BCEలో తను వాదించుకున్నటువంటి ఒక డిఫెన్స్ స్పీచ్ని ప్లేటో గారు రాయడం జరిగిందనమాట. సోక్రటీస్ వాజ్ అక్యూజ్డ్ అంటే సోక్రటీస్ మీద నేరం మోపబడింది. సోక్రటీస్ ఆఫ్ కరప్టింగ్ ద యూత్ అండ్ ద నాట్ రెస్పెక్టింగ్ ద గాడ్స్ ఆఫ్ ద సిటీ ఎథెన్స్. అంటే ఎథెన్స్ నగరంలో ఉన్నటువంటి దేవుళ్ళను సోక్రటీస్ నమ్మడం లేదు, యువతను అంతా భ్రష్టు పట్టిస్తున్నాడు, దేవుళ్ళు లేరు, దయ్యం లేదు అనేటట్లు పిల్లలందరినీ భ్రష్టు పట్టిస్తున్నాడు అని చెప్పి 2 నేరాలను సోక్రటీస్ మీద మోపబడిందనమాట. సో మోపబడితే ఆ సోక్రటీస్ గారు ఆ నగరంలో, ఎథెన్స్ నగరంలో తను డిఫెన్స్ చేసుకుంటున్నాడు అనమాట కొంతమంది ముందల. ఆ కొంతమంది ఎవరు? అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో న్యాయస్థానాలు అనేటివి జడ్జి ఇట్లా లేదనమాట. సో కొంతమంది పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళందరినీ జ్యూరీ మెంబర్స్ అని పిలుస్తుంటాం అనమాట. సో ద వర్డ్ అపాలజీ కమ్స్ ఫ్రమ్ ద గ్రీక్ అపాలజియా మీనింగ్ డిఫెన్స్. ద ప్రజెంట్ లెసన్ ఏంటి? ఇది అపాలజియా అనేటటువంటి గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. ఇది ఒక డిఫెన్స్కి సంబంధించినటువంటిది. ద టెక్స్ట్ ఈజ్ నాట్ జస్ట్ ఏ స్పీచ్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ బట్ ఆల్సో రిఫ్లెక్షన్ ఆన్ ట్రూత్, విజ్డమ్, జస్టిస్ అండ్ ద డ్యూటీ ఆఫ్ ఏ ఫిలాసఫర్. అంటే ఒక తత్వవేత్త తీసుకున్నటువంటి సత్యము, తత్వవేత్త తీసుకున్నటువంటి ధర్మము, న్యాయము, ఇటువంటి అంశాలను రిఫ్లెక్ట్ చేస్తున్నట్లు ఈ లెసన్ ఉంటుంది అనమాట. ఇది ఎప్పుడు జరుగుతుంది? 399 BCEలో ఎథెన్స్ నగరంలో జరుగుతుంది. ప్లేటో గారు దీన్ని రికార్డ్ చేస్తున్నారు. ఇక్కడ సోక్రటీస్ గారు అక్యూజ్డ్గా ఉన్నాడు అనమాట. అంటే నేరం చేసినటువంటి వ్యక్తిగా సోక్రటీస్ ఉన్నాడు. సో వీళ్ళంతా జ్యూరీ మెంబర్స్ అనమాట ఎథెన్స్ నగరంలో. వీళ్ళందరి ముందు తన అక్యూజ్డ్గా సోక్రటీస్ ఉన్నప్పుడు ఒకటి యూత్ని చెడగొట్టిందని, దేవుళ్ళని నమ్మడం లేదనేటటువంటి కారణాలతో ఈయనని బంధించుకొని వస్తే తన మీద ఉన్నటువంటి నేర విచారణలో తనే వాదించుకుంటున్నాడు సోక్రటీస్ అనమాట. సో సింపుల్గా మీరు ఈ ప్లాట్ అనేటటువంటిది అర్థమవుతుంది. సోక్రటీస్ స్టార్ట్ ఈ స్పీచ్ బై అడ్రస్సింగ్ ద జ్యూరీ. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరినీ అడ్రస్ చేస్తూ సోక్రటీస్ మాట్లాడుతున్నాడు అనమాట. ఈ సేస్ ఈజ్ అక్యూజ్డ్ స్పోక్ ఏ స్ప్యూసియస్లీ బట్ వితౌట్ ట్రూత్. అంటే తను ఎక్కువగా మాట్లాడడానికి రాదు, అయినా సరే సత్యం మాత్రమే చెప్తా అని చెప్పి ఆ జ్యూరీ మెంబర్స్కి చెప్తున్నాడు అనమాట. సోక్రటీస్ ఎక్స్ప్లెయిన్ దట్ ఈ స్పీక్ ఓన్లీ ట్రూత్. అంటే నేను సత్యం మాత్రమే మాట్లాడతా అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అట్లాగే
ఈజ్ యూజువల్ సింప్లీ వే టు విత్ ఆర్నమెంటల్ లాంగ్వేజ్, అంటే తనకు తెలిసినటువంటి చిన్న లాంగ్వేజ్లో చిన్న భాషగా మాట్లాడతా, గ్రంథాలయ భాష నాకు రాదని చెప్పి చెప్తున్నాను అనమాట. ఈ పాయింట్అవుట్ ద గ్రేటెస్ట్ డేంజర్స్ నాట్ ఫ్రమ్ ఈజ్ ప్రజెంట్ అక్యూజర్ రూమర్స్ అని చెప్పి చెప్తున్నాను అనమాట. అంటే ఫ్రమ్ లాంగ్ స్టాండింగ్ రూమర్స్, అంటే మీరు చేస్తున్నటువంటి నేరాలు, యూత్ను కరప్ట్ చేస్తున్నాం, దేవుళ్ళని నమ్మతలేదు అనేటటువంటి అక్యూజ్గా నన్ను నిలబెట్టిండ్రు కదా, ఇవన్నీ రూమర్స్గా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నాను అనమాట. అట్లాగే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే తనకు సంబంధించినటువంటి సత్యం మాత్రమే చెప్తున్నట్లు చెప్తాడనమాట. సో ఈయన ఫ్రెండ్, అంటే సోక్రటీస్ మీద నేరం మోపబడింది కదా, ఆయనకు ఒక ఫ్రెండ్ కూడా ఉంటాడనమాట. ఆ ఫ్రెండ్ ఎవరు అంటే మిస్టరు చార్పియన్ అనేటటువంటి ఒక వ్యక్తి ఉండడం జరుగుతుందన్నమాట. మిస్టర్ చార్పియన్ అనేటటువంటి ఈ వ్యక్తి ఒరాకిల్ డెల్ఫీలో జరిగినటువంటి ఒక భవిష్యత్తు గురించి చెప్పి, ఆ భవిష్యత్తులో సోక్రటీస్ గొప్ప వ్యక్తి అవుతాడని చెప్పి చెప్తే, మిస్టర్ చార్పియన్ అనేటటువంటి వ్యక్తి ఆ జ్యూరీ ముందు అడ్రస్ చేస్తూ చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడు, సోక్రటీస్ ఏం నేరం మోపలేదు, ఆయన మీద మంచి పేరు ఉంది అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సోక్రటీస్ రియలైజ్డ్ దట్ హీ ఈజ్ విజ్డమ్ lay only in knowing that he did not know everything. However, exposing false wisdom made him many enemies which eventually brought him to trial. అంటే తనకు చాలా కాలం నుంచి ప్రజల నుంచి శాపనార్థాలు ఉన్నాయి, అవన్నీ ఈరోజు నా మీదకి వచ్చినాయి అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఇక్కడ మెలేటస్ అనేటటువంటి ఒక పర్సన్ని ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. ఈ మెలేటస్ అనేటటువంటి వ్యక్తి సోక్రటీస్ మీద కేసు వేసిండు అనమాట. మెలేటస్ అనేటటువంటి వర్డ్ని గుర్తుపెట్టుకోండి. సో అందులో సోక్రటీస్కి ఫ్రెండ్ చార్పియన్ అనేటటువంటి ఒక వ్యక్తి సహాయం చేస్తాడు. ఈ మెలేటస్ని మీరు రాయకున్న ఏం కాదు. సో ఎథెన్స్ నగరంలో 399 BCEలో యంగ్ యూత్ని కరప్ట్ చేస్తున్నట్లు, దేవుళ్ళని నమ్ముతలేనట్లు సోక్రటీస్ మీద ఒక కేసు వేసిండు ఎవరు, మెలేటస్ అనేటటువంటి వ్యక్తి. సో ఆ మెలేటస్ వేయడం వల్ల ఆ నగరంలో ఉన్నటువంటి జ్యూరీ మెంబర్స్, పెద్ద మనుషుల ముందల సోక్రటీస్ తన గురించి తాను వాదించుకొని, నాకు గొప్ప భాష రాదు, నేను మంచి లాంగ్వేజ్లో మాట్లాడలేకపోతా, నేను చాలా నిదానమైనటువంటి భాషలో మాట్లాడతా, అయినా నేను సత్యం మాత్రమే మాట్లాడతా అని చెప్పి ఆ జ్యూరీ ముందు, ఎథెన్స్ నగరంలో ఉన్నటువంటి వాళ్ళ ముందు సోక్రటీస్ వాదించుకుంటున్నాను అనమాట. సోక్రటీస్ కరప్ట్ ద యూత్ అండ్ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్. ఇక్కడ మెలేటస్ అయినటువంటి మెయిన్ అక్యూజరు, నేరం వేసినటువంటి వ్యక్తి, ఈయన ఎథిజాన్ని పాటిస్తున్నాడు, దేవుళ్ళని నమ్ముతలేడు అని చెప్పి, అంటే ఆ ఎథెన్స్కి సంబంధించినటువంటి దేవుళ్ళు ఉంటారు కదా, అపోలో దేవుడు, అట్లా వాళ్ళని నమ్ముతలేడు అనేటటువంటి కాన్సెప్ట్లో మెలేటస్ వేస్తే, నేను అట్లాంటి వ్యక్తిని ఏం కాదు అని చెప్పి చెప్తాడనమాట. లాస్ట్కి ఏం చెప్తాడు, మీరు ఇదంతా నమ్మకపోతే, మీరు ఫైనల్గా నన్ను నమ్మకపోతే ఒక లేజీ హార్స్కి నన్ను కట్టేయండి, అంటే ఒక సోమరిపోతైనటువంటి గుర్రానికి నన్ను కట్టేయండి, నన్ను చంపేయండి, అయినా సరే నేను నిజం మాత్రమే మాట్లాడుతున్నాను, నేనేమి నేరం చేయలేదు అని చెప్పి చెప్తున్నాను అనమాట. నేను డెత్ అయినటువంటిది కూడా తీసుకోగలుగుతా, నేను ఫైనల్గా ఏం చేయలేను, ఫైనల్లీ యాక్సెప్ట్ ద డెత్ పెనాల్టీ అని చెప్పి సోక్రటీస్ చెప్తాడనమాట. ఈ స్టోరీలో ఫైనల్గా సోక్రటీస్ని చంపేస్తారు కూడా, రియాలిటీలో కూడా. ఇన్ ఈజ్ ఫైనల్ వర్డ్స్ సోక్రటీస్ షో నో ఫియర్ ఆఫ్ డెత్, నాకు చావు గురించి భయం లేదు. ఈ ఎక్స్ప్లెయిన్ దట్ డెత్ మైట్ బి లైక్ ఏ పీస్ఫుల్ డ్రీమ్లెస్ సీఫ్ ఆర్ జర్నీ టు అనదర్ వరల్డ్ వేర్ హీ కుడ్ క్వశ్చన్ పాస్ట్ హీరోస్ అండ్ థింకర్స్. అంటే గతంలో ఉన్నటువంటి అందరికీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, నేను శాంతిని కోరుతున్నట్లు, నేను చావు కూడా చనిపోతానేమో, నన్ను లేజీ హార్స్కి కట్టేస్తే కట్టేనేమో, కానీ నేను నిజమే చెప్తున్నా, నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, నేను అందరికీ విజ్డమ్ని, జస్టిస్ని అని చెప్తుంటా అని చెప్పి చెప్తాడు అనమాట. ఇది అపాలజీ అనేటటువంటి సారాంశం. ఇక సెకండ్ యూనిట్కి సంబంధించి ఫస్ట్ లెసన్ పోయట్రీ నుంచి మనకు ద సాలిటరీ రీఫర్ అనేటటువంటి లెసన్ ఉందన్నమాట. సో ఇది పోయం. సాలిటరీ రీఫర్ అనేటటువంటి ఈ లెసన్ని విలియం వర్డ్స్వర్త్ రాసిండనమాట. ఇక్కడ సాలిటరీ రీఫర్ అంటే ఒంటరిగా పంటకు వస్తున్నటువంటి వ్యక్తి అని చెప్పి అర్థం అనమాట. సాలిటరీ అంటే ఒంటరిగా, రీఫర్ అంటే కట్ చేస్తున్నటువంటి వ్యక్తి అని చెప్పి అర్థం. సో ఇక్కడ అబౌట్ ది ఆథర్ చూసినట్లయితే ఈ లెసన్ని, సాలిటరీ రీఫర్ అనేటటువంటి ఈ లెసన్ని విలియం వర్డ్స్వర్త్ గారు రాయడం జరిగిందనమాట. విలియం వర్డ్స్వర్త్ గారు ఇంగ్లాండ్కు సంబంధించినటువంటి కవి మరియు రొమాంటిక్ మూమెంట్లో చురుకుగా పాల్గొన్నటువంటి కవి, రొమాంటిక్ మూమెంట్ పోయట్రీలు రాసిండని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మరియు సిచ్యువేషన్ని, కామన్ లైఫ్ని ఈయన పోయట్రీ చేసిండనమాట. సో అటువంటిది రొమాంటిక్ బ్యాలెడ్స్గా
రాసిందనమాట. ఈ వాజ్ అన్ ఇంగ్లీష్ పోయెట్ ఊ లిరికల్ బ్యాలెడ్స్ రిటర్న్ ఇన్ 1798 రిటర్న్ విత్ శామ్యుల్ టేలర్ కోలరిడ్జ్. మీకు ఇదే సిలబస్లో మీకు ఫ్రాస్టెడ్ మిడ్ నైట్ అనేటటువంటి లెసన్ ఉంటుంది మీకు ఏదైతే థర్డ్ యూనిట్లో, అందులో వచ్చేటటువంటి శామ్యుల్ టేలర్ కోలరిడ్జ్ సేమ్ లిరికల్ బ్యాలెడ్ రాసింటాడు ఈ సాలిటరీ రీఫర్ లేక. సో ఈ సాలిటరీ రీఫర్లో ఏముందో ఒకసారి చూద్దాం. ఈ ఒరిజినల్ పోయం అనేటటువంటిది మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటిది, స్క్రీన్ షాట్ కావాలంటే తీసుకోండి. ఈ లెసన్ థీమ్ ఏంటంటే సాలిటరీ రీఫర్ అనేటటువంటి ఈ పోయట్రీ ఈజ్ ఏ రొమాంటిక్ బ్యాలెడ్, అంటే శృంగార తత్వానికి సంబంధించినటువంటిది, కొంచెం ప్రేమ అనురాగాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్. ద సాలిటరీ రీఫర్ ఈజ్ వన్ ఆఫ్ వర్డ్స్వర్త్ మోస్ట్ ఫేమస్ బ్యాలెడ్, అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి విలియం వర్డ్స్వర్త్ యొక్క ఫేమస్ బ్యాలెడ్ అంటే ఒక సంకలనం, ఒక యక్షగానం లాగా తెలుగులో. సో ద పోయం వాజ్ రిటెన్ ఇన్ 1805 అండ్ పబ్లిష్డ్ ఇన్ 1807. సో ద ప్రజెంట్ లెసన్ ఏదైతే ఉందో, ఏదైతే సాలిటరీ రీఫర్, దీన్ని 1805లో రాయడం జరిగింది, 1807లో పబ్లిక్ చేయడం జరిగింది. పోయం సెట్ ఏ రూరల్ ఏరియా స్కాట్లాండ్, అంటే బ్రిటిష్ ప్రాంతానికి సంబంధించినటువంటి స్కాట్లాండ్లో ఒక రూరల్ అంటే మారుమూల పల్లెటూరులో ఒక కొండ కోణాల మధ్యలో ఈ పోయం అనేటటువంటిది జరుగుతున్నట్లు అక్కడ సెట్ అయ్యి ఉంటుందన్నమాట. ఇక్కడ సమ్మరీ చూసినట్లయితే విలియం వర్డ్స్వర్త్ సే దట్ ఈ వన్స్ సా ఏ యంగ్ ఉమెన్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్ అలోన్, అంటే విలియం వర్డ్స్వర్త్ ఒకసారి స్కాట్లాండ్ రూరల్ ఏరియాల్లో అడవుల్లో నడుచుకుంటూ ఆ కొండ కోణాల మధ్యలో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక స్త్రీ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నట్లు తను చూసింటాడు, ఆమె యంగేజ్లో ఉంది. షీ వాజ్ ఏ ఉమెన్ లుక్డ్ లైక్ షీ హ్యాడ్ కమ్ ఫ్రమ్ ద ఐలాండ్స్ ఆర్ మౌంటైన్ రీజియన్, అంటే ఆమె ఐలాండ్స్ నుంచి లేదా కొండ కోణాలకు సంబంధించినటువంటి చెంచు జాతిలో నుంచి వచ్చినటువంటి స్త్రీలాగా స్కాట్లాండ్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ద ఉమెన్ వాజ్ హార్వెస్టింగ్ ద గెయిన్ అండ్ సింగింగ్ ఏ సాంగ్ ఫర్ అవర్ సెల్ఫ్, అంటే ఆమె ఒక్కతే ఉండి ఆమె మౌంటైన్ రీజియన్కి సంబంధించినటువంటి ఒక చెంచు జాతికి సంబంధించినటువంటి స్త్రీలాగా ఉంది. సో ఆమె ఒకతే ఉండి ఆమె కట్ చేస్తూ ఆమె పంటను కోస్తూ ఆమె తనకు తాను పాట పాడుకుంటుంది అని చెప్పి ఇక్కడ విలియం వర్డ్స్వర్త్ మనకు చెప్తున్నమాట. ద పోయెట్ సేస్ దట్ బై స్టాపింగ్ ఎట్ ద ఫీల్డ్ ఆర్ జెంట్లీ పాసింగ్, అంటే తను ముందుకు కోసుకుంటూ సాంగ్ క్లియర్గా పాడుకుంటుంది, ఆర్ సెల్ఫ్ తనకు తానే పాడుకుంటుంది. వైల్ షీ వాజ్ డూయింగ్ వర్క్ ఇన్ ద ఫీల్డ్, తనకు తాను పాడుకుంటూ పని చేస్తుంది. ఆ సాంగ్ ఎట్లుంది, షీ వాజ్ సింగింగ్ ఏ సాడ్ సాంగ్ విచ్ వాజ్ ఎనోచింగ్ త్రూఅవుట్ ద వ్యాలీ, అంటే ఆ చుట్టుపక్కల ఎవరు లేకున్నా సరే ఆమె ఎవరి కోసమో ఏడుస్తున్నట్లు ఒక సాడ్ సాంగ్ని పాడుకుంటుంది. ద ఉమెన్ వాయిస్ వాజ్ సో మెలోడియస్, అంటే ఆమె వాయిస్ చాలా మధురంగా ఉంది. ఆమె వాడితేనంటే నైటింగల్ లాగా అరేబియన్ డెజర్ట్లో ఉండేటటువంటి పక్షుల లాగా ఆ సాడ్ సాంగ్ అనేటటువంటిది ఆ కొండల మధ్య రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పి విలియం వర్డ్స్వర్త్ గారు చెప్తున్నారనమాట. ఏంటి ద సాలిటరీ రీఫర్ అనేటటువంటి లెసన్ ఒక కొండ కోణాలకు సంబంధించి స్కాట్లాండ్ మౌంటైన్ రీజియన్లో ఒక మౌంటైన్ రీజియన్కి సంబంధించినటువంటి ఒక స్త్రీ తనకు తాను తన పంట పొలంలో కట్ చేస్తూ బైండింగ్ చేస్తూ, అంటే ఏదో వర్చన్ కోసినట్లు దాన్ని కట్టలు కడుతున్నట్లు తను సాడ్ సాంగ్ ఒక బాధాకరమైనటువంటి పాట పాడుతుంది, తనకు తానే పాడుకుంటుంది. ఆ పాట ఎట్లా ఉంది, కోకిల కంటే మధురంగా, ఆ అరేబియా డెజర్ట్ పక్షుల కంటే మధురంగా, చాలా మెలోడియస్గా, ద ఉమెన్ వాయిస్ వాజ్ సో మెలోడియస్గా ఉంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. యంగ్ ఉమెన్ ఐలాండ్స్ ఆర్ మౌంటైన్ రీజియన్ ఉమెన్ హార్వెస్టింగ్ చేస్తుంది, సాంగ్ ఫర్ అవర్ సెల్ఫ్, ఆ సాంగ్ ఎట్లుంది, ఏ సాడ్ సాంగ్ అని చెప్పి విలియం వర్డ్స్వర్త్ రొమాంటిక్ బ్యాలెడ్లో చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ అదంతా చుట్టూ ఎట్లా ఉంది, డెజర్ట్ లాగా, కొండల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం అంతా ఎడారి ప్రాంతం లాగా ఉందన్నమాట. ద ఉమెన్ వాజ్ సింగింగ్ ఏ సాడ్ సాంగ్ బట్ ఇంట్రెస్టింగ్ సాంగ్, అది సాడ్ సాంగ్ అయినటువంటి పాట అయినా సరే, ఏడుపు పాట అయినా సరే అది ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. సో ఆ పాట ఏం చెప్తుంది, ఈ థింగ్స్ దట్ మేబీ ద సాంగ్ వాజ్ జస్ట్ ఏ సారోఫుల్ సాంగ్, అంటే అదొక దుఃఖభరితమైనటువంటి పాట. అండ్ ఏం చెప్తుంది, అది బ్యాటిల్స్ అంటే యుద్ధం వాతావరణం లాంటిది, దట్ హ్యాడ్ ఆల్రెడీ టేకెన్ ప్లేస్ ఆర్ ద అన్హ్యాపీ థింగ్స్ దట్ సీ మే హ్యావ్ ఫేస్డ్, అంటే తన పూర్వ జీవితంలో తను ఫేస్ చేసినటువంటి
ఒక యుద్ధం లాంటిది, అంటే ఏదో ఒక పోరు లాంటి వాతావరణాన్ని తను ఫేస్ చేసింది కాబట్టి ఆ అన్హ్యాపీ థింగ్స్ని అంతా ఒక పాటలాగా పాడుకుంటుంది. అది మెలోడియస్ లాగా చాలా అందంగా ఉంది అని చెప్పి విలియం వర్డ్స్వర్త్ చెప్తున్నాడు. ద పోయట్ థింక్స్ దట్ మేబీ ద సాంగ్ వాజ్ అబౌట్ ఆర్డినరీ ఆర్ డే టు డే అని యాపెన్స్ విచ్ కేస్ గ్రీఫ్ ఇన్ సమ్వన్ హర్ట్, అంటే తన జీవితంలో ఉన్నటువంటి నిజ జీవితం రోజువారీ కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ ఇప్పుడు ఎవరైనా చనిపోతే నాయన నువ్వు ఇట్లా చేసినావు, నాకు ఇట్లా చేసినావు అనేటటువంటి తన బిడ్డనో భార్యనో ఎవరో ఒకరు ఆ రోజువారీ కార్యక్రమాలను ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తూ మెలోడియస్గా వాళ్ళు ఒక రాగంతో ఎట్లా పాడుతుంటారో అటువంటి సాడ్ సాంగ్ని, లాస్ ఆఫ్ పేషెన్స్ని, తను చాలా కాలంగా కోల్పోయినటువంటి అంశాలని, న్యాచురల్ సారోస్ అంటే నిజ జీవితంలో ఉన్నటువంటి దుఃఖాలను తను సాడ్ సాంగ్గా పాడుతుంది. బట్ అది ఇంట్రెస్టింగ్గా ఉంది. సింబలైజ్ ద సాంగ్ ఈజ్ నెవర్ ఎండింగ్, ఆ సాంగ్ అనేటటువంటిది ఆ కొండల మధ్యలో ప్రతిధ్వనిస్తుంది. అది నెవర్ ఎండింగ్ అంటే అది ఆగిపోయినట్లుగా లేదు. ఈ డిడ్ నాట్ సీ ద ఉమెన్ ఈవెన్ అగైన్, అంటే కొంతసేపటి తర్వాత ఆమె ఆ ప్రాంతంలో లేదు. అండ్ సో ఈ డిడ్ నాట్ హెర్ ద సాంగ్ అగైన్, అంటే ఆ పాటను మళ్ళీ కవి వినాలనుకుంటాడు కానీ ఆమె అక్కడ లేకుంటుంది. సో ఇది సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి పోయంకు సంబంధించినటువంటి లెసన్. ప్రోజ్ లెసన్ ఏంటి? ద ఓల్డ్ టైగర్ అండ్ ద ట్రావెలర్. నెక్స్ట్ లెసన్ ఏంటి? ద ఓల్డ్ టైగర్ అండ్ ద ట్రావెలర్. ఇక్కడ చూడండి, ఒక ముసలి పులి మరియు యాత్రికుడు. ట్రావెలర్ అంటే ఏంటి? యాత్రలు లేదా ప్రయాణాలు చేసేటటువంటి ప్రయాణికుడు. సో ఇక్కడ ఈ లెసన్ దేని నుంచి తీసుకున్నామంటే హితోపదేశం నుంచి తీసుకోవడం జరిగింది. దీన్ని ఎవరు ట్రాన్స్లేట్ చేసిండ్రంటే ఏడబ్ల్యూ రైడర్ అనేటటువంటి కవి ట్రాన్స్లేట్ చేసిండు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద ఒక పులి, ఆ పులి చేతిలో ఒక నగ మరియు ఒక ట్రావెలర్ ఉన్నట్లు కనిపిస్తుంది కదా. సమ్మరీ కూడా చాలా ఈజీగా ఉంటుంది, వినండి. అబౌట్ ద ఒరిజినల్ పోయట్ గురించి చూసినట్లయితే ద స్టోరీ ద ఓల్డ్ టైగర్ అండ్ ద ట్రావెలర్ ఈజ్ ఫ్రమ్ ద హితోపదేశ ఒరిజినల్లీ రిటర్న్ బై పండిత్ నారాయణ. ఈ లెసన్ని పండిత్ నారాయణ అనేటటువంటి వ్యక్తి మూల కథగా రాసిండు. అండ్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్ బై ఏడబ్ల్యూ రైడర్. ఏడబ్ల్యూ రైడర్ అనేటటువంటి వ్యక్తి దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసిండు అనమాట. ఇట్ వాజ్ కంపోజ్డ్ బిట్వీన్ ద 9th and 10th centuries బై పండిత్ నారాయణ. అంటే పండిత్ నారాయణ రాసినటువంటి ఇది ఎప్పుడు 10వ శతాబ్దం లోపు, 9-10 శతాబ్దాల మధ్య కాలంలో పండిత్ నారాయణ రాసిండు. ఆ తర్వాత ఏడబ్ల్యూ రైడర్ అనేటటువంటి వ్యక్తి దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసిండు. ఇక్కడ హితోపదేశ అంటే ఏంటి? విలువలు నేర్పించడం. హిత అంటే ఏంటి? మంచి అనమాట. హితము అంటే గుడ్ అడ్వైజ్, అటువంటి కాన్సెప్ట్ అనమాట. సో ఇక్కడ అబౌట్ ద ట్రాన్స్లేటర్ గురించి చూసినట్లయితే ఆర్థర్ విలియం రైడర్ వాస్ ఏ ప్రొఫెసర్ ఆఫ్ సాంస్క్రిట్ ఎట్ ద యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బార్క్లీ. అంటే అమెరికాకు సంబంధించినటువంటి అండ్ అమెరికన్ స్కాలర్, అంటే అమెరికాకు సంబంధించినటువంటి పోయెట్, ట్రాన్స్లేటర్ అంటే అనువాదకుడు. కాలిఫోర్నియా బార్క్లీలో ఈయన యూనివర్సిటీలో సాంస్క్రిట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు అనమాట. ఈజ్ బెస్ట్ నోన్ ఫర్ ట్రాన్స్లేటింగ్ ఏ నెంబర్ ఆఫ్ సాంస్క్రిట్ వర్క్స్ ఇంటూ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోకి ఈయన సాంస్క్రిట్ ప్రొఫెసర్ కదా. సో సాంస్క్రిట్కి సంబంధించినటువంటి అనేకమైనటువంటి రచనలను ట్రాన్స్లేట్ చేసిండనమాట. సో హితోపదేశ, భగవద్గీత ఇటువంటివి కాళిదాస, భర్తృహరికి సంబంధించినటువంటి కాన్సెప్ట్లని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసిండు. స్టోరీ థీమ్ చూడండి, చాలా ఈజీ. ద స్టోరీ ద ఓల్డ్ టైగర్ అండ్ ద ట్రావెలర్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద హితోపదేశ, ఏ ఫేమస్ సాంస్క్రిట్ కలెక్షన్ ఆఫ్ మోరల్ ఫ్యాబుల్స్ దట్ యూజెస్ ఎనిమల్స్ అండ్ హ్యూమన్ టీచ్ లెసన్స్. అంటే మనిషికి జంతువుల నుంచి మనం ఎటువంటి పాఠాలు నేర్చుకుంటామని చెప్పి పూర్వం నుంచి మనం పంచతంత్ర కథలు, డిఫరెంట్ కథలను మనం చదువుకుంటున్నాం కదా. అటువంటి కథలకు సంబంధించినటువంటి కాన్సెప్టే ఇదనమాట. ఇట్ ఈజ్ ట్రాన్స్లేటెడ్ బై ఏడబ్ల్యూ రైడర్. సో ఈ లెసన్కి సంబంధించినటువంటి థీమ్ ఇది చాలా ఈజీగా మీరు ఇదివరకే వినే ఉంటారు. సో ఒక ముసలి పులి ఉంటుంది ఒక అడవిలో. అది రోజు ఆహారాన్ని సంపాదించుకోవడానికి కూడా చాలా కష్టపడుతుంటుంది. ఎలాగో నేను మోసం చేసి ఏదో ఒక యాత్రికున్నో ఏదో ఒక జంతువుని ఏమర్చి తినాలని చెప్పి అనుకుంటుంది అనమాట. ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ మార్గంలో పోతున్నటువంటి యాత్రికులకు, ట్రావెలర్స్కి, ప్రయాణికులకు ఒక నగని, ఒక బ్రాస్లెట్ని చూపిస్తూ నేను ఇది మీకు ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తుంటుంది అనమాట. సో అందరూ దాన్ని అవాయిడ్ చేసి వెళ్ళిపోతుంటారు. ఒక యాత్రికుడు ఎందుకబ్బా ఈ నగను ఎందుకు ఇస్తుంది అని చెప్పి ఆలోచించి ఆ పులితో మాట్లాడుతాడు అనమాట. కమ్యూనికేషన్లోకి వస్తాడు. వచ్చిన తర్వాత ఆ పులి ఏం చెప్తుంది, నేను నా పూర్వ జీవితంలో నేను చాలా తప్పులు చేసిన, నేను క్రూయల్గా ఉన్నా. సో కాబట్టి నేను ఇప్పటికైనా పశ్చాత్తాపంతో
ఎవరికైనా ఈ నగను ఇచ్చి నేను నా జన్మను సార్థకతం చేసుకుంటున్నా అని చెప్పి మాయమాటలు చెప్తే అతను నమ్మి దాన్ని తీసుకోవడానికి వెళ్తే అతను ఆ బురదలో ఇరికితే ఆ పులి అనేటటువంటిది అతన్ని చంపేసి తింటుందన్నమాట. అతను నమ్మడానికి కొన్ని కారణాలు చెప్తుంది మధ్యలో నేను అష్టాంగ మార్గాలను పాటిస్తున్నా, నేను దేవుణ్ణి నమ్ముతున్నా, నేను రిలీజియన్ని పాటిస్తున్నా, నేను హింసించను అని చెప్పి ఎన్ని చెప్పినా సరే ఫైనల్గా ఈ లెసన్ నుంచి మనకు ఏడబ్ల్యూ రైడర్ ఆర్ హితోపదేశ పండిత్ నారాయణ ఏం చెప్తున్నాడంటే క్రూరమైన వాటిని నమ్మొద్దు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో సమ్మరీ అనేటటువంటిది కూడా మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా మీరు ఇదొక ఇమేజ్తో మీరు రాయొచ్చు. ద స్టోరీ బిగన్స్ విత్ ఏ ట్రావెలర్ వాకింగ్ ఇన్ ద సౌతర్న్ ఫారెస్ట్. అంటే దక్షిణ దేశానికి సంబంధించినటువంటి అడవిలో ఒక ట్రావెలర్ నడుచుకుంటూ వెళ్తున్నాడు. దేర్ ఈజ్ మీట్స్ యాన్ ఓల్డ్ టైగర్. అంటే ఆయన దేర్ హీ మీట్స్ యాన్ ఓల్డ్ టైగర్. ఆయన ఒక ముసలి టైగర్ని కలిసిండు. హూ ఈజ్ హోల్డింగ్ ఏ గోల్డెన్ బ్రాస్లెట్. అది ఒక గోల్డెన్ బ్రాస్లెట్ని పట్టుకొని ఉంది. ఇన్ ఇట్ పా. అది తన చేతిలో గోల్డెన్ బ్రాస్లెట్ని పట్టుకొని ఉంది. ద టైగర్స్ కాల్స్ అవుట్ టు మ్యాన్ ట్రయింగ్ టు కన్విన్స్ హిమ్ టు యాక్సెప్ట్ ద బ్రాస్లెట్ యాజ్ ఏ గిఫ్ట్. అంటే ఆ పులి ఆ వ్యక్తికి ఆ బ్రాస్లెట్ని గిఫ్ట్ లాగా ఇవ్వడానికి అతన్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఆయన ఆలోచిస్తున్నాడు, హౌ వండరింగ్ హౌ ఏ డేంజరస్ క్రియేచర్ లైక్ ఏ టైగర్ కుడ్ పాసెస్ సచ్ ఏ వాల్యుబుల్ ఆబ్జెక్ట్. అంటే ఏదైతే బ్రాస్లెట్ ఉంటుందో ఆ వాల్యుబుల్ ఆబ్జెక్ట్ని వై ఆఫర్ హిమ్ అని, అంటే నాకెందుకు ఇవ్వాలనుకుంటుంది అది అని చెప్పి ఆయన ఆలోచిస్తాడనమాట. ఆలోచించిన తర్వాత అటు చుట్టూ వెళ్ళేటటువంటి యాత్రికులు ప్రయాణికులు దాన్ని చూసి అవాయిడ్ చేసుకుంటూ వెళ్తారనమాట. బట్ టైగర్ ఏమేమి చెప్తుంది ఈ యాత్రికుడు పర్టికులర్ యాత్రికుని కంటే, ద టైగర్ సేస్ దట్ ఇన్ ఈజ్ యూత్ డేస్ ఈ వాజ్ వీక్డ్ అండ్ క్రూయల్. అంటే అది తన యూత్ డేస్లో తను ఆ పులి తన ఎంగేజ్లో చాలా క్రూయల్గా ఉండి చాలా వాటిని చంపేసింది. సో అందుకోసం అని చెప్పి ఇప్పుడు రిలీజియన్ని దేవుణ్ణి నమ్ముతున్నట్లు నో బిగన్ ఓల్డ్. సో నేను ముసల్గా అయినా సో హీ క్లైమ్స్ టు ప్రాక్టీస్ చారిటీ ఆఫ్ విర్చు. అంటే నేను అష్టాంగ మార్గాలని 8 కార్డినల్ వ్యాచెస్, అంటే నేను 8 అష్టాంగ మార్గాలను దేవుని మార్గాలను నమ్ముతున్నా అని చెప్పి ఆ ఓల్డ్ టైగర్ చెప్తాదనమాట. సో ఆ గిఫ్ట్ని గాడ్ క్రియేచర్గా ఆ గిఫ్ట్ని ఎవరికైనా మంచి వ్యక్తికి, మంచి చదువుకున్నటువంటి వ్యక్తికి, మంచిగా అందంగా ఉన్నటువంటి వ్యక్తికి, చాలా గొప్పమైనటువంటి మనసు ఉన్నటువంటి వ్యక్తికి, ఒక గొప్ప వ్యక్తికి ఇవ్వాలని చెప్పి ఆ వ్యక్తికి మాయమాటలు చెప్తుంది. ఫైనల్గా ద టైగర్ క్లైమ్స్ టు హ్యావ్ డెవలప్డ్ చారిటీ సెల్ఫ్ కంట్రోల్ అండ్ మెర్సీ ఆఫ్టర్ టర్నింగ్ రీజియస్. అంటే అది కొంతసేపటి వరకు సంయమనం పాటిస్తుంది. అవాయిడ్ చేసి వెళ్ళినటువంటి యాత్రికులను అందరినీ వదిలేసి తన దగ్గరికి వచ్చినటువంటి ఆ ట్రావెలర్కి అది మాయమాటలు చెప్పి నేను రిలీజియన్ని పాటిస్తున్నాను, నేను అష్టాంగ మార్గాలను పాటిస్తున్నాను అని చెప్పి చెప్తుంది అనమాట. ఫైనల్లీ ద టైగర్ క్యాచెస్ హోల్డ్ హిమ్ అండ్ కిల్ హిమ్. అంటే ఫైనల్గా ఆ ట్రావెలర్ని అది పట్టుకొని ఆ ట్రావెలర్ని చంపి తినేస్తుంది అనమాట. ద స్టోరీ ఎండ్స్ బై స్టార్టింగ్ ఏ ప్రోవర్బ్. అంటే ద థింగ్స్ దట్ కెన్ క్లా అండ్ ద థింగ్స్ దట్ కెన్ గ్రో అండ్ ఏ మ్యాన్ విత్ ఏ స్వాడ్ ఇన్ హిజ్ హ్యాండ్. అంటే ఆ వ్యక్తి దురాశతో అనవసరంగా చనిపోయింది అనమాట. ద ట్రావెలర్స్ గ్రీడ్స్ బ్లైండ్స్ హిమ్ టు ద అబ్జర్వ్ డేంజర్ అండ్ హీ పేస్ ఇట్ విత్ ఈజ్ లైఫ్. అంటే తను చేసుకున్నటువంటి ఆయన అత్యాశకు ఆయన అబ్జర్వ్ చేయలేకపోయినటువంటి ఆ డేంజర్ని ఆయన తన లైఫ్ని సాక్రిఫైస్, తన లైఫ్ని పే చేసిండు, తన లైఫ్ని అనవసరంగా పోగొట్టుకున్నాడు అనేటటువంటి కాన్సెప్ట్ హితోపదేశగా చెప్పడం జరిగిందనమాట. సారాంశం తెలుగులో కూడా ఉంటుంది చూడండి. మీకు మెయిన్ లెసన్లు అన్నీ చెప్పినా అన్ని లెసన్లు కింద ఉంటాయి, మీరు ఈజీగా వినండి. బాయ్ ఒక్కసారి నా లెసన్లు విన్నారంటే మీరు ఈజీగా పాస్ అవుతారు, నాది గ్యారంటీ. భయమే లేదు మీకు, ఎగ్జామ్లు దండన్న ఉండగా భయమే లేదు. మిగిలిన వాళ్ళకి సంబంధించిన అన్ని వీడియోలు ఉంటాయి, నాది మాత్రమే మీకు ప్రజెంటేషన్ అనేటటువంటిది. మీకు ఏం కావాలనో లెసన్లో ఏముంటుంది అది మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఇది సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి లెసన్. ఇక థర్డ్ యూనిట్కి సంబంధించినటువంటి లెసన్ చూసినట్లయితే పోయిటరీ నుంచి ఫ్రాస్టెడ్ మిడ్ నైట్ అనేటటువంటి శామ్యూల్ టేలర్ కోలరిడ్జ్ రాసినటువంటి లెసన్ ఉందన్నమాట. సో ఫ్రాస్టెడ్ మిడ్ నైట్ అనేటటువంటిది చూద్దాం. ఇక్కడ ఫ్రాస్టెడ్ మిడ్ నైట్ అనేటటువంటి టైటిల్ ఏంటంటే శీతాకాలం నడిరాత్రి. అంటే చలికాలం ఉంటుంది కదా,
చలికాలం రాత్రి అర్ధరాత్రి టైంలో జరిగేటటువంటి సంఘటన. సో శామ్యూల్ టేలర్ కోలరిడ్జ్, ఎస్టీ అంటే ఏంటి, శామ్యూల్ టేలర్ కోలరిడ్జ్. ఈయన కూడా రొమాంటిక్ బ్యాలెడ్స్ రాసిన అనమాట, విలియం వర్డ్స్వర్త్ లాగా. ఇక్కడ మనం సాలిటరీ రీఫర్లో చెప్పుకున్నాం కదా, విలియం వర్డ్స్వర్త్ రాసిండు కదా ఏదైతే సాలిటరీ రీఫర్ రొమాంటిక్ బ్యాలెడ్స్, అట్లాగే ఈ ఫ్రాస్ట్ ఎట్ మిడ్ నైట్లో కూడా ఈయన శామ్యూల్ టేలర్ కోలరిడ్జ్ కూడా అట్లానే రాసింటాడు అనమాట, లిరికల్ పోయెట్ అనమాట. సో శామ్యూల్ టేలర్ కోలరిడ్జ్ వాజ్ అన్ ఇంగ్లీష్ లిరికల్ పోయెట్, ఇంగ్లీష్కు సంబంధించినటువంటి లిరికల్ పోయెట్, క్రిటిక్ మరియు ఫిలాసఫర్. ఈయన కూడా ఒక ఫిలాసఫర్. అండ్ హూ వాజ్ ఏ ఫౌండర్ ఆఫ్ ద రొమాంటిక్ మూమెంట్, రొమాంటిక్ జోనర్ పోయిటరీలు రాయడంలో ఈయన ఫౌండర్ ఇన్ ఇంగ్లాండ్. అండ్ ఏ మెంబర్ ఆఫ్ ద లేక్ పోయిట్స్, అంటే లేక్ పోయిట్స్ అనేటటువంటిది ఒక సంఘం ఏర్పాటు చేసి దాంట్లో వివిధ కవులు ఉన్నారు విత్ ఈజ్ ఫ్రెండ్ విలియం వర్డ్స్వర్త్. ఇంతకుముందు చెప్పిన కదా సాలిటరీ రీఫర్లో ఆయన కూడా ఉన్నాడు అనమాట. ద ప్రజెంట్ పోయం రిటెన్ ఇన్ 1798. ఈ టైం కూడా చాలా చాలా ఇంపార్టెంట్, 1798 ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీకు దీంతో పాటే ముడిపడి ఉంటుంది ఈ లెసన్. సో 1798లో రాసిందనమాట. ఈయన ఇంగ్లీష్ రొమాంటిక్ పీరియడ్లో చాలా గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందిండనమాట. ఇక్కడ ఒక ప్యాసేజ్ చూడండి, ఈ లెసన్కు సంబంధించింది కాబట్టి ఇంపార్టెంట్ కాబట్టి, అబౌట్ ద పోయెట్లో పెట్టిన కోలరిడ్జ్ వాజ్ ద యంగెస్ట్ ఆఫ్ 10 children బోర్న్ టు జాన్ కోలరిడ్జ్ అనేటటువంటి వ్యక్తికి శామ్యూల్ టేలర్ కోలరిడ్జ్ 10వ సంతానంలాగా పుట్టిండనమాట. సో నార్మల్గా మన ఇంట్లో 2-3 పిల్లలు ఉంటేనే మన అమ్మల తల్లిదండ్రుల ప్రేమ డైల్యూట్ అవుతుంది. ఇప్పుడు 10 మంది ఉన్నారంటే తల్లిదండ్రుల ప్రేమ 10 మందికి ఈక్వల్గా ఇవ్వాలంటే కుదరదనమాట. ఒక వ్యక్తికి అనారోగ్యం ఉంటుంది, ఒక వ్యక్తికి సంతోషం ఉంటుంది, ఒక వ్యక్తికి అవిటితనం ఉండొచ్చు, ఒక వ్యక్తి డిఫరెంట్ డిసేబిలిటీతో ఉండొచ్చు, ప్రజ్ఞ నాలెడ్జ్ ఎక్కువ తక్కువ ఉండొచ్చు. సో వాళ్ళందరూ కంట్రోల్గా చేస్తున్నట్టు తల్లిదండ్రి. సో ఈయన 10వ సంతానం కాబట్టి తల్లిదండ్రుల నుంచి సరైనటువంటి ప్రేమ పొందలేకపోయింటాడు. మరియు 1798 ఆ టైం పీరియడ్లో ఈయన పుట్టినటువంటి దేశంలో, ఈయన ఇంగ్లీష్ పోయెట్ కదా, ఆ టైంలో అక్కడ ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరుగుతుంది. సో ఈ పోయం థీమ్ ఏంటంటే, వాళ్ళ తల్లిదండ్రి నుంచి ఆయన పొందలేనటువంటి ప్రేమని ఆయన కొడుకుకి ఇవ్వాలనుకుంటారు అనమాట. సో కొడుకుకి సంబంధించినటువంటి ఫాదర్హుడ్ గురించి, కొడుకు ఎడ్యుకేషన్ గురించి, తన చిన్నప్పటి చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్స్ గురించి ఉంటుందన్నమాట. సో ఇంతకుముందు 1798 చెప్పిన కదా, ఆ టైం పీరియడ్లో ఫ్రెంచ్ సంబంధించినటువంటి యుద్ధాలు అనేటటువంటివి జరుగుతున్నాయి అన్నమాట. సో ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేటటువంటివి జరుగుతున్నాయి కాబట్టి ఆయన బిక్కుమని ఆయన వాళ్ళ తల్లిదండ్రి వద్ద బిక్కుమని ఆ యుద్ధ వాతావరణంలో పెరిగిండు. కానీ తన కొడుకుకి అట్లాంటి యుద్ధ వాతావరణాన్ని లేకుండా ఫాదర్హుడ్ని మంచిగా ఇస్తా అని చెప్పి చెప్తాడనమాట. ద పోయం రిఫ్లెక్ట్స్ కోలరిడ్జ్ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్స్, అంటే ఇది శామ్యూల్ టేలర్ కోలరిడ్జ్ యొక్క బాల్యపు ఎక్స్పీరియన్స్ని, మధురానుభూతి గురించి తెలియజేస్తుంది. ఈ రిఫ్లెక్ట్స్ ఆన్ ఈజ్ ఓన్ ఎక్స్పీరియన్స్ విత్ నేచర్, తను ప్రకృతితో అనుభవించినటువంటి నేచర్తో అనుభవించినటువంటి బ్యూటీని చెప్తున్నాడు అనమాట. ద స్పీకర్ ఎక్స్ప్రెస్ ఏ సీన్ ఆఫ్ ఐసోలేషన్ ఇన్ ద క్వాంటిట్యూడ్ ఆఫ్ ద నైట్, అంటే అదొక శీతాకాలం నడిరాత్రిలో, వింటర్ సీజన్లో, వింటర్ నైట్ అంటే వింటర్ అంటే ఏంటి ఇక్కడ శీతాకాలం నైట్ అనమాట. సో ఆ టైం పీరియడ్లో తను ఏమేమనుకుంటున్నాడు ప్రకృతి గురించి అని చెప్పి, అంటే తన చిన్నతనంలో ఫ్రెంచ్ రెవల్యూషన్ అది ఉండి యుద్ధ వాతావరణంలో పెరిగిండు కదా, ప్రకృతిని సరిగ్గా ప్రేమించలేకపోయిండు కదా, కానీ తన కొడుకుకి అట్లా లేకుండా అని చెప్పి ఈ పోయంని రాస్తున్నాడు. ఇది ఒక శీతాకాలం నడిరాత్రిలో ద పోయెట్ సిట్స్ అవాక్ ఇన్ హిజ్ కాటేజ్ వైల్ ఎవ్రీవన్ ఎల్స్ స్లీప్, అంటే ఒక శీతాకాలం నడిరాత్రిలో తన ఇంటి మీద కాటేజ్ మీద కూర్చొని మంట పెట్టుకొని తన కొడుకు పక్కన నిద్రిస్తుంటే అతను ఈ పోయంని రాస్తున్నాడు అనమాట. ఫ్రాస్ట్ ఎట్ మిడ్ నైట్ అనేటటువంటిది యూనిట్ 3లో ఉన్నటువంటి పోయట్రీ. సో ఈ పోయం ఏంటంటే, ద పోయం ఈజ్ 75 lines అలాంగ్ అండ్ ఈజ్ రిటెన్ ఇన్ బ్లాంక్ వర్స్, రిటెన్ ఇన్ 1798. ఇది పద్యంలాగా ఒక ఛందస్సు లేకుండా డిఫరెంట్గా ఉన్నటువంటిది. ద పోయం మూవ్స్ ఫ్రమ్ సాలిట్యూడ్ అండ్ మెమొరీ టు హోప్ అండ్ బ్లెస్సింగ్, తన పిల్లగానికి ఇవ్వాల్సినటువంటి హోప్ని, బ్లెస్సింగ్ని ఇస్తున్నట్లు తన చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్స్ని తీసుకుంటాడనమాట. ఇక్కడ రొమాంటిక్ ఐడియాస్, చైల్డ్హుడ్ మెమొరీ, నేచురల్ ఇటువంటివి ఉంటాయన్నమాట. ఫ్రాస్ట్ ఎట్ మిడ్ నైట్ రిఫ్లెక్ట్స్ కోలరిడ్జ్ రొమాంటిక్ ఐడియల్స్, చైల్డ్హుడ్ మెమొరీ, నేచర్ అండ్ పేరెంటల్ లవ్ అనేటటువంటిది ఉంటుంది. సో ఈ ఓవరాల్గా ఈ పోయం అనేటటువంటిది ఎలా ఉంటుందంటే, ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి ఆయన బాధపడ్డటువంటిదంతా తన కొడుకుకి ఇవ్వద్దని చెప్పి పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, అంటే తన పాస్ట్లో తను అనుభవించినటువంటి విషయాలు
ప్రజెంట్లో తను తన కొడుకు జీవిస్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో తన కొడుకుకి ఇవన్నీ ఇవ్వకుండా సంతోషాన్ని నేచర్ని అనుభవించే విధంగా ఫాదర్హుడ్ ఇచ్చే విధంగా పేరెంటల్ లవ్ని ఇచ్చే విధంగా ఈ లెసన్ అనేటటువంటిది చెప్తుందనమాట. సో చైల్డ్హుడ్ మెమొరీని, నేచర్ని, పేరెంటల్ లవ్ని చెప్తుంది. ఓవరాల్గా ఏంటి బాయ్, ఈ లెసన్లో ఒక రైటర్ ఉన్నాడు, తను చిన్నప్పుడు బాధపడ్డాడు, తన కొడుకుకి అటువంటిది ఇవ్వద్దని అనుకుంటున్నాడు. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్గా ఉంటుంది అనమాట. గంతే ఈ లెసన్. సో ద పోయం రిఫ్లెక్ట్స్ కొలరిడ్జ్ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్స్ హీ డెవలప్డ్ అలాంగ్ సైడ్ విలియం వర్డ్స్వర్త్ డ్యూరింగ్ ద ఎర్లీ రొమాంటిక్ పీరియడ్. ఈ పోయం అనేటటువంటి 75 లైన్స్లో ఉంది కదా, ఇది ఒక రొమాంటిక్ బ్యాలెడ్. ఇది రొమాంటిక్ పీరియడ్కి సంబంధించినటువంటిది. కంపోజ్డ్ డ్యూరింగ్ ఏ టైమ్ ఆఫ్ పర్సనల్ అండ్ పొలిటికల్ రిఫ్లెక్షన్. ఇందులో రాజకీయమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది. ద పోయం రిఫ్లెక్ట్స్ కొలరిడ్జ్ యాంగ్జైటీస్ అబౌట్ ఫాదర్హుడ్ ఎడ్యుకేషన్. తన తండ్రి తన మీద ఎట్లా ప్రేమ చూపించిండు, తన తండ్రి నాకు ఎట్లా ఎడ్యుకేషన్ ఇచ్చిండు అనేటటువంటిది. అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ ఆఫ్ నేచర్, ప్రకృతితో ఉన్నటువంటి తన అనుభవికమైనటువంటి సంబంధాలను శామ్యూల్ టేలర్ కోలరిడ్జ్ చెప్తున్నాడు. ఫ్రాస్ట్ ఎట్ మిడ్ నైట్ బై శామ్యూల్ టేలర్ కోలరిడ్జ్ ఈజ్ ఏ రిఫ్లెక్టివ్ లిరికల్ దట్ కంబైన్స్ మెమొరీ, మెడిటేషన్ అండ్ పేరెంటల్ లవ్. తన కొడుకుకు పేరెంటల్ లవ్ అనేటటువంటిది ఎట్లా ఇస్తుందని చెప్పి వింటర్ నైట్లో తన కాటేజ్ మీద, ఇంటి మీద కూర్చొని మంట పెట్టుకొని కాపుకొని ఆయన రైటింగ్ చేస్తున్నాడు అనమాట. స్లీపింగ్ సన్ ఆర్ట్లీ, తన కొడుకు పేరేంటి, ఆర్ట్లీ అని చెప్పి ఉందన్నమాట. సో ఆయన గురించి ఆలోచిస్తున్నాడు అనమాట. పీస్ఫుల్ బిసైడ్ హిమ్ అండ్ ఫెయిట్ ఫ్లేమ్ బర్నింగ్ ఇన్ ద ఫైర్ ప్లేస్. అంటే ఒక చిన్న ఫ్లేమ్లో మంట మండుతుంటే ఆ పక్కల అతను కూర్చున్నాడు. శీతాకాలంలో నడి రాత్రిలో చందమామ వెలుగులో ఆయన ఇదంతా రాసుకుంటున్నాడు. సో నేచర్ ఈజ్ ఏ స్పిరిచువల్ టీచర్. అంటే ఈయన ఏం చెప్తున్నాడు, నేచర్ అనేటటువంటిది, ప్రకృతి అనేటటువంటి స్పిరిచువల్ టీచర్. ఇక్కడ యుద్ధాలు, బాంబులు వేసుకొని చంపుకోవడానికి వీళ్ళంతా ఎవరు, ప్రకృతి వినాశనాన్ని కావాలనుకున్నప్పుడు ఇస్తుందని చెప్పి ద స్పీకర్ ఎక్స్ప్రెసెస్ ఏ సీన్ ఆఫ్ ఐసోలేషన్ ఇన్ ద క్వాంటిట్యూడ్ ఆఫ్ ద నైట్. ద పోయం రిఫ్లెక్ట్స్ కొలరిడ్ చైల్డ్హుడ్ మెమొరీస్ ఇన్ వింటర్ నైట్. సో ఆల్ ఈజ్ సైలెంట్. అక్కడ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అంతా ఆల్ సైలెంట్, ఆల్ స్లీప్స్ అంటే ఎల్స్ ఆల్ స్లీప్స్ అంటే అటు చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అంతా నిద్రపోయింది. ఇన్ ఈజ్ ఓన్ కాటేజ్, తన ఇంటి మీద అతను ఉన్నాడు అనమాట. చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్స్ మనం మొదట చూసినట్లయితే ఈయన చైల్డ్హుడ్ ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు అంటే తన మార్క్ స్టడీ అనేటటువంటిది చాలా ఇబ్బందిగా ఉంది. ఆ సిటీలో ఆయన అలోన్గా బ్రతకడం అనేటటువంటిది ఉంది. తను ఆ చుట్టూ ఉన్నటువంటి చర్చ్ చుట్టూ తిరగడము, ఆ ప్రకృతిలో ఉన్నటువంటి చాలా తక్కువ మెమొరీస్ అనేటటువంటివి ఉన్నాయి. తను ఎడ్యుకేషన్ చదువుతున్నాడు, ఆ సిటీలో చర్చి నుంచి ఇంటి వరకు రావడం, ఇటువంటిది రెస్ట్లెస్ మూమెంట్స్గా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ పాస్ట్ నుంచి ప్రజెంట్కి వస్తుంది. ప్రజెంట్లో తనకు కొడుకున్నాడు ఆట్లీ. సో దానికోసం అన్ని ఇవన్నీ ఆలోచిస్తున్నాడు. మంచిగా వానికి డివైన్ విజ్డమ్ ఇవ్వాలి, స్పిరిచువల్ టీచరు నేచర్ అని చెప్పి చెప్తున్నాడు. ఫ్యూచర్ని ఏం చెప్తున్నాడు, బ్లెస్సింగ్ ఫర్ ద చైల్డ్, తన పిల్లగానికి బ్లెస్సింగ్ చేస్తున్నాడు అనమాట. ద పోయం క్లోజెస్ విత్ ఏ బ్లెస్సింగ్ ఫర్ ద చైల్డ్. తన కొడుకైనటువంటి ఎవరైతే తన కొడుకున్నాడు కదా, ఆ తన కొడుకైనటువంటి ఆట్లీకి ఇది బ్లెస్సింగ్ని ఇస్తున్నాడు అనమాట. సో శామ్యూల్ టేలర్ కోలరిడ్జ్ చెప్పినటువంటి ఈ పోయంలో తన పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఉందన్నమాట. ఆల్ సీజన్ విల్ బీ స్వీట్ అండ్ ఇంట్రాక్టివ్ వెదర్ సమ్మర్ గ్రీనరీ ఆర్ వింటర్ స్నో. ఇదంతా ప్రకృతిలో ఎండ, వాన, చలి ఇవన్నీ వస్తుంటాయి. ఈ మెమొరీస్ అనేటటువంటివి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ నా కొడుకుకి నేను అందిస్తాను అని చెప్పి ఫ్రాస్ట్ ఎట్ మిడ్ నైట్లో చెప్పడం జరిగిందనమాట శామ్యూల్ టేలర్ కోలరిడ్జ్. ఇక నెక్స్ట్ లెసన్ మిస్టర్ షెర్లాక్ హోమ్స్ అనేటటువంటిది ఆర్థర్ కెనాన్ డ్యూయల్ అనేటటువంటి రచయిత దీన్ని రాసిందనమాట. సో మిస్టర్ షెర్లాక్ హోమ్స్ అనేటటువంటి లెసన్ని చూసినట్లయితే ఇది ఒక ప్రోజ్ లెసన్. ఇది చాలా మొత్తం సిలబస్లో టఫ్ లెసన్, మీకు ఈజీ అర్థంగా చెప్తా. ఇక్కడ మిస్టర్ అని మనం ఎప్పుడు యూజ్ చేస్తాం, మిస్టర్ బచ్చన్ ఇట్లా కొన్ని లెసన్ ఉంటాయి కదా. మిస్టర్ అనేటటువంటిది ఒక పురుషునికి సంబోధించే పదం. సో ఇక్కడ షెర్లాక్ హోమ్స్ అనేటటువంటిది ఒక పురుషుని యొక్క నేమ్ అనమాట. సో ఓవరాల్గా ఈ లెసన్ని రాసినటువంటి ఆర్థర్ కెనాన్ డాయల్ ఒక డిటెక్టివ్ గురించి రాయడం జరిగిందనమాట. డిటెక్టివ్ అంటే ఏదైనా నేర విచారణలో, ఏదైనా దొంగతనం జరిగినటువంటి విచారణలో ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి వ్యక్తి, అటువంటి క్యారెక్టర్ షెర్లాక్ హోమ్స్ అనమాట. సో మీకు స్క్రీన్ మీద 3 పర్సన్లు ఉన్నారనమాట. సో ఇక్కడ ఒక ల్యాబ్ పర్సన్, ఒక డాక్టర్ లాగా ఒక కట్లు కట్టుకొని ఉన్నటువంటి వ్యక్తి, ఒక వ్యక్తి వాళ్ళిద్దరిని మాట్లాడుతున్నట్లు ఉంది. సో ఇక్కడ ఇమేజ్లు చూస్తే మీకు అర్థమవుతుంది. అబౌట్ ద ఆథర్
సర్ ఆర్థర్ కెనాన్ డోయల్ వాజ్ బోర్న్ మే 22, 1859 1859 మే 22న జన్మించడం జరిగింది ఎడిన్బర్గ్ స్కాట్లాండ్లో. డైడ్ జూలై 7, 1930 ఇంగ్లాండ్లో మరణించడం జరిగింది. వాజ్ ఏ స్కాటిష్ రైటర్ అండ్ ఫిజిషియన్. అంటే సర్ ఆర్థర్ కెనాన్ డోయల్ అనేటటువంటి రచయిత ఒక డాక్టర్ అనమాట, స్కాటిష్కు సంబంధించినటువంటి రచయిత. బెస్ట్ నోన్ ఫర్ ఈజ్ క్రియేషన్ ఆఫ్ ద డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ అనేటటువంటి దానిని ఈయన క్రియేట్ చేసిండు అనమాట. ఇన్ 1887 ఇది 1887లో క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఒక పాత్ర, ఒక ఫిక్షన్కి సంబంధించింది అనమాట. ఫర్ ఏ స్టడీ ఇన్ స్కార్లాట్ అనేటటువంటి పుస్తకం లాగా రాసిండనమాట. సో ఇక్కడ ద ఫస్ట్ ఆఫ్ 4 నావెల్స్ అండ్ 56 షార్ట్ స్టోరీస్ అబౌట్ ఆలమ్స్ అండ్ డాక్టర్ వాట్సన్. ఇక్కడ ఆలమ్స్ అంటే ఎవరు? షెర్లాక్ హోమ్స్ అనమాట. ఇక్కడ షెర్లాక్ హోమ్స్ మరియు డాక్టర్ వాట్సన్ గురించి ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా 4 నావెల్స్ని 56 షార్ట్ స్టోరీస్ని రాసిండు. అందులో ఉన్నటువంటి ఒక కథనే మన షార్ట్ స్టోరీ ఏంటి? ఏ స్టడీ ఇన్ స్కార్లెట్ అన్నమాట. సో ఇక్కడ ఈయన మరిన్ని ఫేమస్ వర్క్స్ చూసినట్లయితే ద లాస్ట్ వరల్డ్, ద వ్యాలీ ఆఫ్ ఫియర్ అనేటటువంటి, మీరు నేను ఇంత స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్తున్నా కాబట్టి మీకు కొంచెం టఫ్గా అనిపిస్తుంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి అంతే. ద ప్రజెంట్ లెసన్ ఈజ్ ఫ్రమ్ ద బుక్ ఏ స్టడీ ఇన్ స్కార్లెట్ బై సర్ ఆర్థర్ కెనాన్ డోయల్. ఇక్కడ లెసన్ టైటిల్ చూడండి బాయ్ సాబ్, చాలా ఈజీ. మిస్టర్ షెర్లాక్ హోమ్స్ అనేటటువంటిది ఆర్థర్ కెనాన్ డోయల్ రాసిండు. ఇది ఒక డిటెక్టివ్కు సంబంధించినటువంటి పాత్ర. సో అబౌట్ ద ఆర్థర్ కెనాన్ డోయల్ రాసిండు. ఈయన స్కాటిష్కి సంబంధించినటువంటి రైటర్ మరియు ఫిజిషియన్. నెక్స్ట్ స్టోరీ థీమ్ చూసినట్లయితే చాలా ఈజీ. దృశ్యం సినిమాలో కానీ, హిట్ 1 సినిమాలో కానీ, హిట్ 2 సినిమాలో కానీ ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు ఉంటుంది కదా, ఎగ్జాక్ట్లీ ప్రజెంట్ లెసన్ కూడా షెర్లాక్ హోమ్స్ అనేటటువంటిది ఒక డిటెక్టివ్ ఫిక్షనల్ క్యారెక్టర్ షెర్లాక్ హోమ్ అనమాట. ఎవరు రాసిండ్రు ఈయన గురించి అంటే మనకు సర్ ఆర్థర్ కెనాన్ డోయల్ రాసిండు అనమాట. షెర్లాక్ హోమ్స్ ఈజ్ ఏ ఫిక్షనల్ డిటెక్టివ్ ఫ్రమ్ సర్ ఆర్థర్ కెనాన్ డోయల్ స్టోరీస్. ఇక్కడ నోన్ ఫర్ ఈజ్ ఎక్సెప్షనల్ పవర్ ఆఫ్ అబ్జర్వేషన్, లాజికల్ థింకింగ్ అండ్ డిటెక్టివ్ స్కిల్స్. ఇక్కడ డిటెక్టివ్ అంటే ఏంటి? ఏదైనా నేర విచారణలో, ఏదైనా హత్య జరిగినప్పుడు, ఏదైనా రాబిడి జరిగినప్పుడు, ఏదైనా దొంగతనం జరిగినప్పుడు ఆ సిచ్యువేషన్లో ఏం జరిగింది, ఎవరున్నారు అనేటటువంటి కాన్సెప్ట్లో అక్కడ వెతుకుతుంటారు కదా. ఆ ఇన్వెస్టిగేషన్, ఆ లాజికల్ థింకింగ్, ఏదైతే అబ్జర్వేషన్ అంతా చేసేటటువంటిది ఒక డిటెక్టివ్ని అని చెప్తారు అనమాట. సో ప్రజెంట్ లెసన్ ఈజ్ చాప్టర్ 1. ఆ డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ సిరీస్లో చాప్టర్ 1 లెసన్. ద ఆథర్ ఇంట్రడ్యూస్ బోత్ డాక్టర్ వాట్సన్ అండ్ షెర్లాక్ హోమ్స్. అంటే ఇందులో 2 క్యారెక్టర్లు ఉన్నాయి. ఒకటి వాట్సన్ అని చెప్పి, షెర్లాక్ హోమ్స్ అని చెప్పి వాళ్ళిద్దరిని ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ సెట్ ద ఫౌండేషన్ ఫర్ దేర్ లైఫ్ లాంగ్ పార్ట్నర్షిప్. వాళ్ళిద్దరిని కలిపి లైఫ్ లాంగ్ పార్ట్నర్షిప్ లాగా ఈ దాని నుంచి ముందరికి తీసుకొస్తాడు అనమాట. ఇక్కడ క్యారెక్టర్లు చూసినట్లయితే షెర్లాక్ హోమ్స్ అనేటటువంటిది ఒక డిటెక్టివ్ పాత్ర అనమాట. సో ఇది రైటర్ క్రియేట్ చేసిండు. అందులో ఉన్నటువంటి మిగిలిన పాత్రలు ఏంటి? డాక్టర్ జాన్ వాట్సన్ అని చెప్పి ఉండడం జరిగింది. ఈయన ఒక డాక్టర్. ఇక్కడ వాట్సన్ అనేటటువంటి వ్యక్తి అసిస్టెంట్ సర్జన్. మరియు ఈ కథని చెప్తున్నట్లు, ఇప్పుడు మనకి ఏదైనా ఒక లెసన్ ఉందనుకోండి, ఏదైనా ఒక సినిమా ఉందనుకోండి, ఆ సినిమాని ఎవరో ఒకరు చెప్తున్నట్లు నేరేటర్ ఉంటుంది కదా. ఆ నేరేటర్ ఎవరు? హీరో టైపు వాట్సన్ అనేటటువంటి వ్యక్తి. సో అందులో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? షెర్లాక్ హోమ్స్ అనేటటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరూ ఒక సిచ్యువేషన్లో కమ్యూనికేషన్లోకి రావడం జరుగుతుంది. వీళ్ళిద్దరూ ఒక సిచ్యువేషన్లో మాట్లాడుకోవడం జరుగుతుంది. అది స్టాంఫోర్డ్ అనేటటువంటి ఒక కామన్ ఫ్రెండ్ వల్ల మాట్లాడుకుంటారు. వాట్సన్ ఓల్డ్ అక్వైంటెన్స్ ఆఫ్ మెడికల్ స్కూల్. అంటే ఇది స్టాంఫోర్డ్ అనేటటువంటి వ్యక్తి వాట్సన్కి మెడికల్ చదువుతున్నప్పుడు పరిచయమైనటువంటి ఒక ఫ్రెండ్, కామన్ ఫ్రెండ్. షెర్లాక్ హోమ్స్కి ఈయన ఎట్లాగో డిటెక్టివ్ కాబట్టి నగరం అంతా తెలుసు. సో నెక్స్ట్ ఇప్పుడు మీ స్క్రీన్ మీద పెద్ద పెద్ద ఇమేజ్లు ఉన్నాయి, మీకు ఈజీగా అర్థం కానీ నేను ఇట్లా క్రియేట్ చేసిన. సో చూడండి బాయ్ సాబ్, డాక్టర్ వాట్సన్ అనేటటువంటి వ్యక్తి ఆఫ్ఘనిస్తాన్లో ఒక డాక్టర్. మనోడు ఆఫ్ఘనిస్తాన్లో డాక్టర్గా ఉన్నప్పుడు ఆయన వైద్యం చేసుకుంటూ ఈయన మీదనే బాంబు వేసిండ్రు. భయపడి రికవర్ చేసుకోవడానికి తన మాతృదేశమైనటువంటి లండన్కి డాక్టర్ వాట్సన్ వచ్చిండు. అయ్యో లండన్కి వచ్చిన తర్వాత ఏమైంది? ఆయనకు పెండ్లం లేదు, పిల్లలు లేరు, ఎవరు లేరు. తన పైసలు కూడా లేవు. ఆయనకు మొత్తం గాయాలైనవి. ఆయన రూమ్లో ఉండాలంటే, ఒక్కడు ఉండాలంటే భయం అవుతుంది. సో ఆయన ఎప్పుడు చచ్చిపోతా అనేటటువంటి భయం ఉంది. ఆయన ఏం చేసిండు? నేను ఎవరితోనన్నా రూమ్ షేర్ చేసుకుంటే బాగుండే అని చెప్పి అనుకుంటాడు. సో ఒకరోజు ఆ నగరంలో నడుచుకుంటూ వెళ్తుంటే స్టాంఫోర్డ్ అనేటటువంటి తన మెడికల్ ఫ్రెండ్ కనబడతాడనమాట. కనబడితే, మిస్టర్ స్టాంఫోర్డ్
నా పరిస్థితి ఇది, నేను బ్రతకలేకపోతున్నా, నేను ఆఫ్ఘనిస్తాన్ సెకండ్ వరల్డ్ వార్లో నేను పాల్గొని నేను గాయాల పాల ఇంటికి వచ్చినా, నాకు ఇల్లు లేదు ఇడుపు లేదు, నేను ఎవరి రూమ్లో నన్ను ఉంటా, సో ఎవరినన్నా సెట్ చేయి ఫ్రెండు అని చెప్పి స్టాంఫర్డ్ని అడుగుతాడు. సో స్టాంఫర్డ్ ఏం చెప్తాడు, షెర్లాక్ హోమ్స్ అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, నీకు ఫ్యామిలీ లేదు, నిన్ను ఫ్యామిలీలో అడ్జస్ట్ చేసుకోలేరు, నీకు మధ్య వయసు ఉంది, జెంటిల్ మ్యాన్ నువ్వు, కాబట్టి నిన్ను చిన్న ఏజ్ వాళ్ళు కూడా అడ్జస్ట్ చేసుకోలేరు, కాబట్టి నీ ఏజ్ ఉన్నటువంటి షెర్లాక్ హోమ్స్ అనేటటువంటి ఒక డిటెక్టివ్ ఉన్నాడు, కానీ ఆయన చాలా పిచ్చోడు, ఆయన మెంటల్ గాడు, ఆయన దగ్గర నువ్వు ఉండగలుగుతావంటే ఆయన దగ్గర నీకు ఏర్పాటు చేస్తా, ఆయనను మాట్లాడతా అని చెప్పి ఆయన కూడా రూమ్ షేర్ చేసుకోవాలని అనుకుంటాడు అని చెప్పి స్టాంఫర్డ్ వాట్సన్కి చెప్తాడు. సో ఇప్పుడు ముగ్గురు కలిసి ఒక ల్యాబ్లో, ఒక హాస్పిటల్కి సంబంధించినటువంటి ల్యాబ్లో కూర్చొని స్టాంఫర్డ్ అనేటటువంటి వ్యక్తి వాట్సన్ని షెర్లాక్ హోమ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. సో ఇక్కడ షెర్లాక్ హోమ్స్ అనేటటువంటి వ్యక్తి డిటెక్టివ్, ల్యాబ్లో ఎప్పుడు ఏదో పరిశోధనలు చేస్తుంటారు. వాట్సన్ అనేటటువంటి వ్యక్తి గాయాలైనటువంటి వ్యక్తి. సో షెర్లాక్ హోమ్స్ ఆ రోజు ఫస్ట్ డే మీటింగ్లో ఏం చెప్తాడంటే, నేను ఒక ఆవిష్కరణ కనుక్కున్నా, ఇది ప్రపంచం అంతా ఎంతో విస్తృతమైనటువంటి ఆవిష్కరణ అవుతుంది, నేను ఏదన్నా రక్తపు మరక ఉన్న ఆ గాయాలను గుర్తించినా సరే ఆ గతంలో ఏం జరిగిందో నేను గుర్తించగలను అని చెప్పినటువంటి ఆవిష్కరణ చెప్తాడు. రూమ్ కోసమని దేవుడ అని చెప్పి వాట్సన్ పోతే ఆయననేమో డిటెక్టివ్ మైండ్లతో ఆయన పిచ్చోన్ లాగా ఆయన చెప్తాడనమాట. సో ఫైనల్గా వాళ్ళిద్దరికి దిక్కు దివానా లేదు కాబట్టి రూమ్ షేర్ చేసుకుంటారు. ఆ రూమ్ ఏడుందయ్యా అంటే 221B బేకర్ స్ట్రీట్లో లండన్లో ఉందన్నమాట. తర్వాత కొంతకాలానికి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారు. ఎవరు, ఆ పిచ్చోడు అయినటువంటి షెర్లాక్ హోమ్స్ డిటెక్టివ్, ఆ డాక్టర్ అయినటువంటి డాక్టర్ వాట్సన్. సో వీళ్ళిద్దరు ఎట్లా ఫ్రెండ్స్ అయ్యారు అనేటటువంటిదే సస్పెన్స్ అనమాట. సో ద లెసన్ మిస్టర్ షెర్లాక్ హోమ్స్ ఈజ్ ద ఇంట్రొడక్టరీ చాప్టర్ ఆఫ్ ఆర్థర్ కెనాన్ డోయల్ నావెల్ ఏ స్టడీ ఇన్ స్కార్లాట్ 1887. ఇది 1887లో రాసినటువంటి ఏ స్టడీ ఇన్ స్కార్లాట్ అనేటటువంటి నావెల్ నుంచి తీసుకున్నటువంటిది. సో ఇక్కడ ద నేరేటర్ ఈజ్ డాక్టర్ వాట్సన్. ఇందులో నేరేటర్ చెప్పేటటువంటి వ్యక్తి ఎవరు, వాట్సన్, ఏ మిలిటరీ డాక్టర్ who has just returned to London after servicing in ఆఫ్ఘనిస్తాన్లో పనిచేసిన తర్వాత తిరిగి తన రికవరీ కోసం, తన గాయాలైనటువంటి అతను తిరిగి వచ్చిందనమాట. సో ఇక్కడ డాక్టర్ వాట్సన్ ఎక్స్ప్లెయిన్ ఈజ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ డీటెయిల్డ్. ఇన్ 1878 ఈ ఎర్నడ్ ఈజ్ డిగ్రీ ఇన్ మెడిసిన్ ఫ్రమ్ ద యూనివర్సిటీ ఆఫ్ లండన్లో ఈయన మెడిసిన్ డిగ్రీ కంప్లీట్ చేసిండు. అండ్ లేటర్ జాయిన్డ్ ద ఆర్మీ యాజ్ ఏ అసిస్టెంట్ సర్జన్. ఈయన అసిస్టెంట్ సర్జన్గా ఆర్మీలో జాయిన్ అయ్యాడు. డ్యూరింగ్ ద సెకండ్ ఆఫ్ఘన్ వార్లో పాల్గొన్నాడు, అంటే సెకండ్ ఆఫ్ఘనిస్తాన్ వార్లో పాల్గొన్న తర్వాత సో ఈయన ఆ బ్యాటిల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డాడు. స్టమక్ కానీ ఆయన బోన్స్ కానీ అవన్నీ ఎఫెక్ట్ అయినాయి. ఈ వాజ్ సెంట్ బ్యాక్ టు ఆయన ఓన్ ల్యాండ్ అయినటువంటి ఇంగ్లాండ్కి ఆయన తిరిగి రావాలనుకుంటున్నాడు. ఆఫ్టర్ రికవరింగ్ వాట్సన్ ఫౌండ్ హిమ్సెల్ఫ్ వీక్, లోన్లీ అండ్ వితౌట్ ఫ్యామిలీ టైస్ వండరింగ్ అసెంబ్లీ ఇన్ లండన్. ఆ లండన్లో ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు. సో ఎవరు, డాక్టర్ వాట్సన్ అనేటటువంటి వ్యక్తి వన్ డే స్టాంఫర్డ్ అనేటటువంటి వ్యక్తిని ఒక రెస్టారెంట్లో కలుసుకున్నాడు అనమాట. కలుసుకున్న తర్వాత వైల్ వాకింగ్ ఇన్ ద స్టాండ్ ఈ మీట్ ఈజ్ ఓల్డ్ అక్వైంటెన్స్ స్టాంఫర్డ్ అనేటటువంటి తన ఓల్డ్ మెడికల్ ఫ్రెండ్ని కలిసిండు. డ్యూరింగ్ దేర్ కన్వర్షన్ వాట్సన్ మెన్షన్డ్ దట్ ఈ వాజ్ సర్చింగ్ రూమ్స్, లాడ్జింగ్స్, అంటే తను ఎవరితోనన్నా రూమ్ షేర్ చేసుకోవడానికి ఉండాలని చెప్పి అట్లా స్టాంఫర్డ్ టోల్డ్ హిమ్ అబౌట్ ఏ మ్యాన్ నేమ్డ్ షెర్లాక్ హోమ్స్ హూ వాజ్ ఆల్సో లుకింగ్ ఫర్ సమ్ వన్ టు షేర్ రూమ్ విత్. అంటే షెర్లాక్ హోమ్ అనేటటువంటి ఆయన కూడా రూమ్ కోసం సెర్చ్ చేస్తున్నాడు, నువ్వు కూడా రూమ్ కోసం సెర్చ్ చేస్తున్నాడు, బట్ ఆయన మెంటల్ గాడు, నువ్వు ఆయన దగ్గర ఉంటావా అని చెప్పి అంటారనమాట. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ వాట్సన్ ఆస్క్డ్ అబౌట్ షెర్లాక్ హోమ్స్ గురించి వాట్సన్ అడిగిండు. ఆయన చాలా నాలెడ్జ్ పర్సన్ అని చెప్పి స్టాంఫర్డ్ చెప్తున్నాడు. ఆయన కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో పిచ్చిగా ప్రయోగాలు చేస్తాడు, ఏదన్నా యాసిడ్ వస్తే నువ్వు చచ్చిపోతావు రా నాయనా వద్దు అని కూడా చెప్తాడు. కానీ ఆయనకు దిక్కు దివానం లేదు కదా, రూమ్ షేర్ చేసుకోవాలి కదా. వాట్సన్ క్యూరియాసిటీ గ్రో స్ట్రేంజర్. ఆయన స్టాంఫర్డ్ కలిసి ఒక బ్యాథర్హ్యూమ్ హాస్పిటల్ అనేటటువంటి ఒక ప్లేస్కి, షెర్లాక్ హోమ్స్ ఉండేటటువంటి ల్యాబ్ దగ్గరికి వెళ్తారనమాట. ఆ ఫస్ట్ డే వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నప్పుడు షెర్లాక్ హోమ్స్ డిస్కవర్ ఏ కెమికల్ టెస్ట్, అంటే తను ఒక కెమికల్ టెస్ట్ని కనుగొన్నాడు. బ్లడ్ డిటెక్షన్కి సంబంధించినటువంటి దాన్ని కనుగొన్నాడు అనమాట. పూర్వంలో ఏదైనా బ్లడ్ గాయాలకు సంబంధించి ఏదైనా హత్య జరిగితే అక్కడ ఉన్నటువంటి రక్తం మరకలు ఉంటే అది ఎక్కడ ఉన్నదో, దాన్ని ఏం జరిగిందో గుర్తించేటట్లు ఒక కెమికల్ టెస్ట్ని కనుగొన్నాడు అనమాట.
సో వాట్సన్ వాజ్ ఇంప్రెస్డ్, అంటే షెర్లాక్ హోమ్స్ తెలివితేటలు చూసినటువంటి వాట్సన్ ఇంప్రెస్ అయ్యి వాళ్ళిద్దరికి ఉండేటటువంటి సెంట్రిక్ హ్యాబిట్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు షెర్లాక్ హోమ్స్ నైట్ పని చేసానంటే డే టైంలో పడుకుంటాడు, నైట్ తింటే డే టైంలో తినకుండా ఉంటాడు. సో ఇట్లాంటి డిఫరెన్స్ హ్యాబిట్స్ అనేటటువంటి సెంట్రిక్ హ్యాబిట్స్ అన్ని చర్చించుకున్నారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు షిఫ్ట్ బిట్వీన్ పీరియడ్ ఆఫ్ ఇంటెన్స్ ఎనర్జీ అండ్ కంప్లీట్ ఐడియలెన్సెస్. ద స్టోరీ ఎండ్స్ విత్ వాట్సన్ అండ్ షెర్లాక్ హోమ్స్ డిసైడింగ్ టు మూవ్ ఇన్ టు రూమ్స్ టుగెదర్ ఎట్ 221B బేకర్ స్ట్రీట్. లండన్లో ఉన్నటువంటి బేకర్ స్ట్రీట్లో ఉండడానికి వాళ్ళిద్దరూ ఒప్పుకొని ఒక రూమ్లోకి వెళ్తారనమాట. సో లాస్ట్లో ఈ కంక్లూజన్లో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఎట్లా అవుతారంటే, ఇందాక చెప్పిన కదా షెర్లాక్ హోమ్స్ డిస్కవరీగా ఒక కెమికల్ టెస్ట్ని కనుక్కున్నాడు అని చెప్పి. సో డాక్టర్ వాట్సన్ గాయాల పాలైనటువంటి వాట్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఉన్నటువంటివి అన్నీ గుర్తించి, మిస్టర్ వాట్సన్ నువ్వు ఆఫ్ఘనిస్తాన్ వార్లో పాల్గొని తిరిగి రికవరీ కోసం వచ్చినావు కదా అని చెప్పి డిటెక్టివ్ అయినటువంటి షెర్లాక్ హోమ్స్ గుర్తిస్తాడు అనమాట. సో ఇది ట్విస్ట్. సో వీళ్ళిద్దరు తర్వాత ఫ్రెండ్స్ అవుతారు, 221 బేకర్ స్ట్రీట్లో పాల్గొంటారు, మంచిగా టుగెదర్గా రూమ్ షేర్ చేసుకుంటారు అనమాట. సో ఇది 3rd యూనిట్కి సంబంధించినటువంటి టాపిక్. ఇక 4th యూనిట్కి సంబంధించినటువంటి చూస్తే ఐ టేస్ట్ ఏ లిక్కర్ నెవర్ బ్రూడ్ అనేటటువంటి లెసన్ని చూసినట్లయితే దీన్ని ఎమిలీ డికిన్సన్ గారు రాయడం జరిగిందనమాట. సో ఐ టేస్ట్ ఏ లిక్కర్, లిక్కర్ అంటే ఏంటి, ఇక్కడ మద్యం, నేను మద్యం తాగాను, బట్ అది నెవర్ బ్రూడ్ అంటే ఇక్కడ ఏంటి, బ్రూడ్ అంటే ఫర్మెంటేషన్తో కాసినటువంటిది కాదు, సారా లాంటిది మనం కృత్రిమంగా కాస్తామన్నమాట. కానీ అటువంటి మద్యం కాకుండా నేను ఒక విచిత్రమైనటువంటి పానీయాన్ని తాగాను అని చెప్పి ఎమిలీ డికిన్సన్ చెప్తుంది. అంటే ఏంటి, అమృతాన్ని తాగిందా, ప్రకృతి నుంచి వచ్చినటువంటి వాన నీళ్ళని తాగిందా, ఏంది అనేటటువంటిది చూద్దాం. సో అబౌట్ ద పోయటెస్ గురించి చూసినట్లయితే ఇక్కడ స్త్రీ కాబట్టి పోయటెస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎమిలీ ఎలిజబెత్ డికిన్సన్ అనేటటువంటిది రచయిత్రి యొక్క నేమ్ అనమాట. సో రచయిత్రికి సంబంధించినటువంటి టాపిక్ చూసినట్లయితే వాజ్ అన్ అమెరికన్ పోయట్. ఎమిలీ డికిన్సన్ ఈజ్ వన్ ఆఫ్ అమెరికాస్ గ్రేటెస్ట్ అండ్ మోస్ట్ ఒరిజినల్ పోయట్స్ ఆఫ్ ఆల్ టైమ్. అమెరికాకు సంబంధించినటువంటి కవులలో రచయితల్లో చాలా పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి రచయిత్రి ఎమిలీ డికిన్సన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. లైక్ రైటర్స్ సచ్ యాజ్ హెన్రీ డేవిడ్ థోరూ అండ్ వాల్ట్ విట్మెన్ లేక హెన్రీ డేవిడ్ థోరూ లేక ఈమె కూడా ఒరిజినల్ పోయిటరీని రాసినటువంటి కవయిత్రి. ద ప్రెజెంట్ లిసన్ ఐ టేస్ట్ ఏ లిక్కర్ నెవర్ బ్రూడ్ ఏ లిరికల్ పోయం రిటన్ బై ఎమిలీ డికిన్సన్, ఫస్ట్ పబ్లిష్డ్ ఇన్ ద స్ప్రింగ్ఫీల్డ్ డైలీ రిపబ్లికన్ ఆన్ May 4, 1861. ఇది స్ప్రింగ్ఫీల్డ్ రిపబ్లికన్ అనేటటువంటి న్యూస్ పేపర్లో 1861 May 4న ప్రచురించడం జరిగింది. అందులో నుంచి ప్రజెంట్ లెసన్ని తీసుకున్నాం. ఈ పోయం థీమ్ ఏందయ్యా అంటే, ఎమిలీ డికిన్సన్ యూజెస్ ద మెటఫర్ ఆఫ్ ఇన్టాక్సికేషన్ టు ఎక్స్ప్రెస్ హౌ నేచురల్ బ్యూటీ. ఇక్కడ ఇన్టాక్సికేషన్ అంటే ఏంటి, మత్తులో తూగడం అనమాట. సో తాగి ఊగుతాం కదా మనం, అట్లా ఈమె ఏం తాగి ఊగుతుంది, నేచర్ బ్యూటీ అంటే ఈ ప్రకృతిని చూసి ఈమె తాగి ఊగినట్లుగా చేస్తుంది అనమాట. ఆర్ డ్రంక్నెస్ ఈజ్ ప్యూర్ అంటే తను తీసుకున్నటువంటి వైన్ చాలా ప్యూర్, డివైన్, భక్తి కలిగినటువంటిది. అండ్ ఇంటర్నల్ గ్రేటర్ దెన్ వైన్ అంటే అది వైన్ కంటే గొప్పనైనటువంటిది. అవుస్లేటింగ్ సమ్మర్లో ఉన్నటువంటి ఆ ప్రకృతి చాలా అందంగా, అప్పుడే చిగుర్లు తొడుగుతున్నటువంటి ప్రకృతి అనేటటువంటి చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ సో పవర్ఫుల్ దట్ ఈవెన్ సెయింట్ అండ్ ఏంజల్స్ మార్వల్ ఇట్ అంటే అది సాధువులు ఏంజల్స్ అనుభవించేదానికన్నా గొప్పగా ఉంది అని చెప్పి చెప్తుంది అనమాట. ఓవరాల్గా ఏందయ్యా అంటే ద పోయం కన్వేస్ ద రొమాంటిక్ థీమ్. ఇది ఒక రొమాంటిక్ థీమ్ని చెప్తున్నట్లు, నేచర్స్ బ్యూటీని చెప్తున్నట్లు ఈ పోయం ఉంటుంది. ఈ పోయం అనేటటువంటిది మీరు స్క్రీన్ మీద ఒరిజినల్ పోయంని చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సమ్మరీ ఏంటంటే అయ్యా, ఎమిలీ డికిన్సన్ ఐ టేస్ట్ ఏ లిక్కర్ నెవర్ బ్రూడ్, ఇక్కడ పర్మెంటేషన్తో చేసినటువంటి గ్రేప్స్ నుంచి కాసినటువంటి లిక్కర్ మద్యాన్ని కాకుండా నేను ఒక మందుని తాగినా అని చెప్పి చెప్తుంది. చాలా ఈజీ లెసన్ ఇది, మీరు ఈజీగా రాస్తారు బై సాబ్, టెన్షనే లేదు. ద ప్రజెంట్ పోయం ఐ టేస్ట్ ఏ లిక్కర్ నెవర్ బ్రూడ్ బై ఎమిలీ డికిన్సన్ ఈజ్ ఏ షార్ట్ లిరికల్ పోయం. ఇది ఒక లిరికల్ పోయం. అదేవిధంగా దట్ సెలబ్రేట్స్ ద పోయట్స్ ఎస్థెటిక్ జాయ్ ఇన్ నేచర్ అంటే ఆమె నేచర్లో అనుభవిస్తున్నటువంటి అనుభావికమైనటువంటి సంతోషాన్ని తెలియజేస్తుంది. డికిన్సన్ యూజెస్ ద ఎక్స్టెండెడ్ మెటఫర్ ఆఫ్ డార్క్నెస్ టు డిస్క్రైబ్ ఓవర్ వెల్కమింగ్ స్పిరిచువల్ డిలైట్ అంటే తన యొక్క ఆధ్యాత్మిక చింతనను తెలియజేస్తుంది. అన్లైక్ ఆర్డినరీ లిక్కర్ దట్ ఈజ్ మ్యాన్ మేడ్ అండ్ టెంపరీ, మనిషి తయారు చేసినటువంటి లిక్కర్ అనేటటువంటిది చాలా టెంపరీ. మనిషి సారా కాసింది అనుకోండి, ఏదో ఒక బ్యాలల్లో మంట పెట్టి
గ్రేప్స్ నుంచి పులియబెట్టి సారా కాసింది అనుకోండి, అది టెంపరీ అని చెప్తుంది. ఆర్ లిక్కర్ ఈజ్ నాట్ బ్రూడ్, అంటే తను తాగుతున్నటువంటి లిక్కర్ అనేటటువంటిది మనిషి తయారు చేసినటువంటిది అలసిపోయేటటువంటి సారా కాదు, నేను మంచి సారాన్ని తాగుతుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఆమె తాగుతున్న సారా ఏంటి? హెయిర్, డ్యూ, స్కై అంటే భూమి, ఆకాశం, ఇవన్నీ ఆమె తాగుతున్నటువంటి బ్యూటీ ఆఫ్ నేచర్, ఆమె తాగుతున్నటువంటి సారా. ద పోయం రిఫ్లెక్ట్స్ ఆన్ గ్లోరియస్ సమ్మర్ డే, ఇదంతా ఒక ఎండాకాలపు వాతావరణంలో తెలియజేస్తుంది. ద పోయం స్పీకర్ ఇమాజినస్ డ్రింకింగ్ సో డీప్లీ అండ్ జాయ్స్లీ ఆఫ్ నేచర్ బ్యూటీ దట్ ఈవెన్ ద ఏంజల్స్ రన్ టు దేర్ విండోస్ టు వాచ్ ద స్పీకర్స్ హ్యాపీ మూమెంట్స్. అంటే ఎమిలీ డికిన్సన్ ఆమె నేచర్ బ్యూటీ మందుని తాగుతుంది అనుకోండి, తాగుతుంటే ఏంజల్స్ ఏం చేస్తుండ్రయ్యా అంటే కిటికీలు వచ్చి తొంగి చూస్తుండంట. అట్లాగే ఏంజల్స్, సెయింట్స్, సాధువులు వచ్చి కూడా కిటికీలు తెరుచుకొని చూస్తుండంట. ఓ ఈమె ఎంత ఇన్టాక్సికేషన్, ఈమె ఎంత మంచిగా తాగి ఊతుంది, మత్తులో ఉంది అని చెప్పి ఈమె ఆ అందాన్ని అనుభవిస్తుంది కదా, మేమే శాతగాని కొడుకులం కదా అని చెప్పి ఆమె హ్యాపీ మూమెంట్స్ని ఏంజల్స్, సాధువులు వాళ్ళంతా చూస్తున్నారు. ద పోయం ఫస్ట్ అఫీరింగ్ ఇన్ 1861 ఇన్ ద న్యూస్ పేపర్ ద స్ప్రింగ్ఫీల్డ్ రిపబ్లికన్, ఆ న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఐఎమ్ డ్రింకింగ్ ఏ మిస్టీరియస్ లిక్కర్, నేను ఒక విచిత్రమైనటువంటి మందుని తాగుతున్నా. దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఫ్రమ్ గ్లోరియస్ ఫెర్లిమగ్, అంటే అది తయారు చేసినటువంటిది కాదు. ఈవెన్ ద ఫేమస్ వైన్ గ్రేప్స్, అది గ్రేప్స్ నుంచి వచ్చినటువంటిది కాదు. ఐఎమ్ గెట్టింగ్ డ్రంక్, నేను తాగాను. ఆన్ ద ఎయిర్, అంటే నేను మంచి గాలిని పీల్చాను, ఇది నాకు ఇన్టాక్సికేషన్, మత్తునిస్తుంది, జాయినిస్తుంది. ఇన్ సమ్మర్ డేస్ ఇన్ఫైనైట్ స్టాఫింగ్ టు గేజ్ ఎట్ ద బర్నింగ్ బ్లూ స్కై లైక్ ఏ డ్రంక్ స్టాప్స్ ఎట్ పబ్స్, అంటే మీరు తాగానికే బీర్లు, కోటాలు తాగానికే పబ్లోకి వెళ్తారా బాబు, నేను ఈ బ్లూ స్కై, ఎండాకాలంలో మేఘాలు లేకుంటాయి కదా, ఆకాశం అంతా ఎట్లుంటుంది ఇమాజిన్ చేయండి, ఈ బ్లూ కలర్లో ఉంటుంది. సో నేను ఈ బ్లూ కలర్ పబ్లో ఉండి, ఈ బ్లూ కలర్ పబ్ కింద కూర్చొని నిలబడి ఈ ప్రకృతిని అంతా, ఎండాకాలం అంతా ఎంత మంచిగా వచ్చింది, ఈ ఆకులు, ఈ అలాలు అని చెప్పి, ఈ గాలి ఎంత మంచిగా ఉంది అని చెప్పి ఆలోచిస్తూ నేను తాగుతున్నా అని చెప్పి ఎమిలీ డికిన్సన్ చెప్తుందనమాట. సో ఈవెన్ ద ఫ్లవర్స్, అట్లాగే బీస్, బటర్ఫ్లైస్, ఆమె చుట్టూ ఆ పుష్పాలు, తేనెటీగలు, మరియు ఏదైతే సీతాకోక చిలుకలు, ఇవన్నీ తను చూస్తూ వాళ్ళందరూ ఏంజల్స్ కులుకునేటట్లు ఆమె అందాన్ని, ఆ ప్రకృతిని ఆస్వాదిస్తుంది అనమాట. సో మీరంతా ఈ లెసన్లో నేచర్స్ బ్యూటీని రాయాలన్నమాట. సో ఐ టేస్ట్ ఏ లిక్కర్ అనేటటువంటి ఈ లెసన్ ఎట్లను ఫ్రాస్ట్ ఎట్ మిడ్ నైట్ కూడా ఆయన తన ఓన్ కాటేజ్ మీద ఉండి తన కొడుకుకు ఇవ్వాల్సినటువంటి వాతావరణాన్ని తెలియజేస్తూ నేచర్స్ బ్యూటీనే చెప్తాడు. సో మీరు ఒకసారి ప్యాసేజ్ నేర్చుకుంటే రిలేటెడ్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ చూడండి, ద సాలిటరీ రీఫర్ నేర్చుకున్నారు అనుకోండి, ఎగ్జాక్ట్లీ మళ్ళీ ఫ్రాస్ట్ ఎట్ మిడ్ నైట్ సగం రాయొచ్చు. ఐ టేస్ట్ ఏ లిక్కర్ నేర్చుకున్నారు అనుకోండి, ఎగ్జాక్ట్లీ ఫ్రాస్ట్ ఎట్ మిడ్ నైట్లో మళ్ళీ అట్లాంటి కంటెంటే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఎమిలీ డికిన్స్ అనేది ప్రకృతి గురించి గొప్పగా చెప్తుంది అనమాట. ఫ్రెష్నెస్ ఎయిర్ గురించి, సమ్మర్ డేస్లో ఉండేటటువంటి బ్లూ స్కై గురించి, ప్రకృతి గొప్పతనం గురించి, తేనెటీగల గురించి, బటర్ఫ్లైస్ గురించి, బర్డ్స్ గురించి, గ్రేప్స్ నుంచి వచ్చేటటువంటి మద్యం కంటే ఈ ప్రకృతి గొప్ప అందాన్ని మరియు జాయ్స్ని ఇన్టాక్సికేషన్ ఇస్తుంది అని చెప్పి, అంటే మత్తుని ఇస్తుంది, జాయ్ఫుల్ని ఇస్తుంది అని చెప్పి స్పిరిచువల్ మూమెంట్గా ఈ ఫిజికల్ డ్రింకింగ్, ఇప్పుడు మీరు తాగుతారు కదా అందరూ, ఏదైనా ఐబీ, ఓసి ఇవన్నీ తాగుతారు కదా, అవన్నీ కాదురా బాబు, నేను తాగేటి నేచర్ బ్యూటీని తాగుతున్నా అని చెప్పి స్పిరిచువల్ డిలైట్ని, ఆధ్యాత్మిక చింతనని తెలియజేస్తుంది. ఇక సిలబస్లో 4th యూనిట్లో లాస్ట్ లెసన్ టు బిల్డ్ ఏ ఫైర్, జాక్ లండన్ గారు రాసినటువంటి లెసన్ని మనం చూసినట్లయితే, టు బిల్డ్ ఏ ఫైర్ అనేటటువంటి లెసన్ చూడండి. ఇది ఒక ప్రోజ్ పాఠ్యాంశం, షార్ట్ స్టోరీ. ఇక్కడ ఏంటి, ఫైర్ అంటే నిప్పు, మరియు బిల్డ్ అంటే ఏంటి, తయారు చేయడం, నిప్పుని తయారు చేయడం జాక్ లండన్ రాసిండు. ఇప్పుడు ఏంటి ఉంటుంది అంటే, ఒక మంచు కొండల్లో ఒక వ్యక్తి నిప్పును తయారు చేయడం ఎంత ఇంపార్టెంటు, నీళ్ళ కంటే ఫుడ్ కంటే నిప్పు అనేటటువంటిది ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి జాక్ లండన్ చెప్తుంటాడు అనమాట. కంటిన్యూగా 1 గంట 3 నిమిషాలు ఇప్పటికీ
ఆల్మోస్ట్ రికార్డ్ చేసిన, ఎడిటింగ్లో ఇదే ఎక్కువ తక్కువ కావచ్చు, అయినా సరే నేను మీకోసం ఇంత మంచిగా చెప్తున్నా కాబట్టి బాయ్. మీరు నా కోసం ఒక సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ పంపండి. జస్ట్ అబౌట్ ద ఆథర్ చూసినట్లయితే జాక్ లండన్ గురించి నేను ఇదంతా ఎంజాయ్ చేసుకుంటూ చెప్తున్నా, నాది ప్యాషన్ కాబట్టి మీకు అర్థమైపోతుంటుంది ఇతను ఎంజాయ్ చేస్తున్నాడు ఆ లెసన్ చెప్తుంటే ఎట్లా ఫీల్ అవుతున్నా అని చెప్పి. సో జాన్ గ్రిఫిత్ లండన్ అనేటటువంటి రచయిత గురించి చూసినట్లయితే ఈయన జాక్ లండన్గా ప్రఖ్యాతి పొందినటువంటి ఆయన. జాక్ లండన్ అంటే ఏంటి? పెన్ నేమ్ అనమాట. సో జాక్ లండన్గా గుర్తింపు పొందినటువంటి అమెరికన్ నావెలిస్ట్, జర్నలిస్ట్ అండ్ యాక్టివిస్ట్. అమెరికాకు సంబంధించినటువంటి నావెలిస్టు మరియు జర్నలిస్టు మరియు యాక్టివిస్టు, అంటే పాత్రికేయుడు, సామాజికవేత్త మరియు నాటకకర్త నవలాకర్త అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఏ పైనీర్ ఆఫ్ కమర్షియల్ ఫిక్షన్ అండ్ అమెరికన్ మ్యాగజైన్స్, అంటే ఈయన అమెరికాకు సంబంధించినటువంటి వాటిలో మ్యాగజైన్లు రాసిండు. అండ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ అమెరికన్ ఆథర్ టు బికమ్ అన్ ఇంటర్నేషనల్ సెలబ్రిటీ, ఇంటర్నేషనల్గా గుర్తింపు పొందినటువంటి మొట్టమొదటి సెలబ్రిటీ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈయన రైటింగ్స్ ద్వారా ప్రపంచానికి గుర్తింపు పొందడం జరిగింది. డ్యూరింగ్ 20th century, 20వ శతాబ్దంలో చాలా పేరు ప్రఖ్యాతలు పొందడం జరిగింది. అమాంగ్ దెమ్ ద కాల్ ఆఫ్ ద వైల్డ్ అనేటటువంటిది 1903లో రాసిండు. వైట్ ఫాంగ్ అనేటటువంటిది 1906లో రాసిండు. ఇట్లా తన సర్వైవల్ గురించి, అడ్వెంచర్ గురించి ఈయన రచనలు చేసింటాడు. ఈయన రచనల్లో ఇంపార్టెంట్ ఏంటంటే సైన్స్ ఫిక్షన్ని జోడు చేసినటువంటి వ్యక్తి జాక్ లండన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈయన స్కూల్ డేస్ని ఎగ్గొట్టి 14 ఏళ్ళ వయసులోనే అడ్వెంచర్ వైపు వెళ్ళిండనమాట. ఒక చిన్న ఇంపార్టెంట్ టాపిక్ చెప్తా చూడండి. జాక్ లండన్ ఒక సముద్రపు దొంగ. జాక్ లండన్ స్టీమర్లలో పనిచేసిండు. జాక్ లండన్ అనేటటువంటి వ్యక్తి 1916లోనే చనిపోయిందంటే అంతకంటే ముందే ఈయన వివిధ దేశాలు తిరిగిండు, మస్తు దేశాలు తిరిగిండు, మస్తు ఎంజాయ్ చేసిండు, సైన్స్ ఫిక్షన్లో రాసిండు. జాయ్ఫుల్గా అడ్వెంచర్స్ గురించి, అడవులలో మంచుకొండల్లో తిరగాలని చెప్పి ఈయన తన రచనల్లో మంచి మంచి రచనలు చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిండు. చూస్తే తెలుస్తుంది కదా, మన బ్రహ్మానందంలాగా అనిపిస్తుంది కదా. సో ఆయన ఇట్లా సముద్రపు దొంగగా వివిధ దేశాల్లో తిరిగి డిఫరెంట్ బొగ్గు గనుల్లో పనిచేసి చాలా ఉంటుంది ఈయనకు సంబంధించి. మీరు ప్రకృతి పిలుపు అనేటటువంటి ఒక బుక్ కూడా ఉంటుంది, అమెజాన్లో కూడా దొరుకుతుంది, చదవండి, మంచి నవల, నేను చదివినది. సో ద షార్ట్ స్టోరీ థీమ్ చూసినట్లయితే ఇక్కడ ద మెయిన్ థీమ్ ఆఫ్ జాక్ లండన్స్ టు బిల్డ్ ఏ ఫైర్ ఆర్ ద ఇండిఫరెన్స్ ఆఫ్ నేచర్ హ్యూమన్స్, ద స్ట్రగుల్ ఫర్ సర్వైవల్ అగెనెస్ట్ ద ఎలిమెంట్స్ అండ్ ద డేంజర్స్ ఆఫ్ రూప్స్, అంటే నేచర్కి అగెనెస్ట్గా మనం వెళ్తే ఏం జరుగుతుంది అనేటటువంటి కాన్సెప్ట్ చెప్తున్నాడు అనమాట. జాక్ లండన్ ఇండిఫరెన్స్ని చెప్తున్నాడు అనమాట. అట్లాగే ద స్టోరీ షోస్ హౌ హ్యూమన్ ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్ ఇన్యాబిలిటీ టు రెస్పెక్ట్ నేచర్ పవర్ కెన్ బి ఫెటల్ కన్స్ట్రక్టెడ్ విత్ ద సర్వైవల్ ఇన్సిస్టెన్స్ ఆఫ్ డాగ్, అంటే ఒక కుక్క కంటే హీనంగా మనము గుర్తించలేకపోతున్నాం అని చెప్పి అంటారు. అంటే ఇప్పుడు నార్మల్గా ఒక భూకంపం వస్తుందంటే కొన్ని పక్షులు, కుక్కలు అవన్నీ ముందే తెలుసుకుంటాయి, ఏదన్నా విపత్తు వస్తే ముందే తెలుసుకుంటాయి. కానీ మనిషి అనేటటువంటి వాడు ఆ భూకంపం రానికి, మనిషి అనేటటువంటి వాడే సునామీలు రానికి, మనిషి అనేటటువంటి వాడే ప్రకృతి వైపరీత్యాలు రావడానికి, ఇవన్నీ నేచర్కి భయపడకుండా ఉంటుండని చెప్పి జాక్ లండన్ ఈ షార్ట్ స్టోరీలో ఒక చిన్న ఎగ్జాంపుల్తో తెలియజేస్తాను అనమాట. ఓవరాల్గా సర్వైవల్గా అవ్వడానికి నువ్వు మార్కెట్లో ఉన్నావు బాయ్, నువ్వు అడవిలో ఉన్నావు బాయ్, నువ్వు చెట్లను నరకొద్దు, నువ్వు ప్రకృతిని ప్రేమించాలి, నువ్వు ప్రకృతిని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఫీల్ కావద్దు, నువ్వే పుడింగ్ కాదు అని చెప్పి జాక్ లండన్ ఈ లెసన్లో చెప్తున్నాడు. సమ్మరీ చూసినట్లయితే టు బిల్డ్ ఏ ఫైర్ బై జాక్ లండన్, ద స్టోరీ బిగన్స్ విత్ ద అన్నేముడ్ మ్యాన్. ఇక్కడ మెయిన్ అని పడ్డది అన్నేముడ్ మ్యాన్ అనమాట. అన్నేముడ్ మ్యాన్ ఒక వ్యక్తి క్యారెక్టర్ ఉంటుంది, సింప్లీ రిఫర్ టు యాజ్ ద మ్యాన్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఆన్ ద యాకున్ ట్రైల్, అంటే యాకున్ అనేటటువంటి ఒక మంచు పర్వతాల్లో ఒక వ్యక్తి నడుస్తున్నాడు. ఈజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఏ కోల్డ్ అండ్ ఐసోలేటెడ్ సెట్టింగ్, అంటే తను చాలా చలిలో పోతున్నాడు. ద గ్రౌండ్ ఈజ్ కవర్డ్ ఇన్ స్నో అంటే మంచుతో అది కప్పబడి ఉన్నటువంటి ప్రాంతం. అండ్ ఇట్ ఈస్ -75 అది -75 అంత, ఓ మై గాడ్, అంత చలిలో కూడా ఆయన నడుచుకుంటూ పోతున్నాడు. యాకున్ అనేటటువంటి ఆ మంచు పర్వతాల్లో పెద్ద తీసుమార్కాడు అనమాట. ద మ్యాన్ ఈజ్ ఏ న్యూ కామర్ టు యాకున్, అంటే ఆ మంచు పర్వతాల్లో, ఇప్పుడు హిమాలయ పర్వతాల్లో ఒక ట్రావెలర్ వచ్చిండు, వాడు కొత్తగా వచ్చిండు, అయినా సరే పెద్ద పీకుడు కానీ లేక అతను నడుచుకుంటూ వెళ్తున్నాడు. అండ్ అలోన్ ఎక్స్పర్ట్ ఈజ్ డాగ్, అంటే ఆయనతో పాటు ఒక కుక్క మాత్రమే ఉంది. దే ఆర్ హీడింగ్ టు క్యాంప్ వేర్ ద మ్యాన్ విల్ జాయిన్ ఈజ్ క్యాంపెయిన్స్, అంటే తన ఫ్రెండ్స్కి సంబంధించి తన నెక్స్ట్ వెళ్ళడానికి అతను ఆ మంచు కొండలు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ద మ్యాన్ థింక్స్ హ్యాపీలీ ఆఫ్ ద లంచ్
హీ క్రైస్ విత్ హిమ్ అండ్ లుక్స్ ఫార్వర్డ్ టు ఫైండింగ్ హిస్ ఫ్రెండ్స్ దట్ నైట్. అంటే నేను ఈ మధ్యాహ్నం నేను లంచ్ చేస్తే నేను నైట్ కల్లా మా ఫ్రెండ్స్ని మంచుకొండలు దాటుతానంటే కలుస్తా అని చెప్పి అనుకుంటుండు. ఎందుకు హ్యాపీ అనుకుంటుండు? నా వద్ద లంచ్ బాక్స్ ఉంది, అందులో చికెన్ బిర్యానీ ఉంది, అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నా వద్ద లంచ్ బాక్స్ ఉంది, నేను తినగలుగుతా అని చెప్పి అనుకుంటుండు. బట్ అక్కడ స్నో అనేటటువంటిది ఎక్క పడుతుంది, పడితే అదంతా ఫ్రీజ్ అయ్యేటట్లు లిప్స్ టుగెదర్ అంటే తన పెదాలు కూడా తెరుచుకోలేనంత ఫ్రీజ్ అవుతున్నట్లు ఉందన్నమాట. ఆ డాగు వెనకే ఉంటుంది, ఎందుకంటే పోతే నువ్వు పోయి సావురా బాబు, నేను వెనక ఎందుకు వస్తున్నావు బాబు, దేవుడా రక్షించు అన్నట్లు ఆ డాగ్ భయపడుతూ వెనక వస్తుందన్నమాట. సో రియలైజింగ్ అంటే సమ్ టైమ్స్ అది డేంజర్ ఉందని చెప్పి ఆయన రియలైజ్ అవుతాడు. ఈ స్టాప్ టు బిల్డ్ ఏ ఫైర్ టు డ్రై ఫర్ ఈజ్ క్లాత్ అండ్ వార్మ్ హిమ్సెల్ఫ్. అంటే కొంచెం వేడి కావడానికి, తన బట్టల్ని కాపుకోవడానికి, ఆ స్నో నుంచి రక్షించుకోవడానికి అతను రియలైజ్ అయ్యి ఆ మంటని పెట్టుకోవాలని అనుకుంటాడు. ఈజ్ ఫస్ట్ బర్న్ వెల్ అంటే ఆ మంటని మొదట అంటిస్తాడు. గివింగ్ హిమ్ హోప్, ఓ ఈ మంచుకొండల్లో నేను నిప్పుని వెలిగించుకోవచ్చు, నేను వెళ్ళొచ్చు అనేటటువంటి హోప్ కూడా ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ స్నో ఫ్రమ్ ఏ ట్రీ ఫాల్స్ అంటే ఒక స్నో మంచుగడ్డ పైనుంచి పడి ఆ మంట ఆయనత ఉడ్చుమని పోతుంది అనమాట. పోతే దేవుడా రామచంద్ర ఏం చేస్తా అని చెప్పి ఆయన అట్లాగే నడుచుకుంటూ వెళ్తాడు. నడుచుకుంటూ వెళ్ళి ఒక వాగ్ అనేటటువంటిది ఆయనకు అడ్డం వస్తుంది. వస్తే ఈ మూర్ఖుడు ఏం చేస్తాడు, ఆ యాకున్ మంచుకొండలు నడుస్తున్నటువంటి ఆ మ్యాన్ అన్నేముడు మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆ కుక్కని ఆ వాగులో దొబ్బుతాడు అనమాట. దొబ్బితే అది తిరిగి ఎట్లాగోలా బయటకు వచ్చి నీ పని చెప్తారా నాయన అంటని చెప్పి అక్కడ ఇంకా కూర్చుంటే ఆయన ఆ వాగుని దాటాలి అంటే ఆ షూ అదంతా చేతులంతా గడ్డగట్టుకొని ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని మంట కాపుకోవాలని అనుకుంటాడు అనమాట. సో బిల్డ్ ఏ ఫైర్, మళ్ళీ మంట పెట్టుకోవాలని అనుకుంటాడు. ఆయన చేతులంతా గడ్డగట్టుకుపోయి ఉంటాయి. ఈ మ్యాచెస్ ఫాల్ అండ్ ఈ ఫింగర్స్ ఫెయిలింగ్ అంటే ఆయన చేతులు అన్నీ కూడా పని చేయలేకపోతుంటాయి. ఆ ఏళ్ళు అన్నీ కూడా ప్యానిక్ అయిపోయి ఆ స్నోలో గడ్డగట్టుకొని ఇరుక్కుపోయినట్లు ఉంటాయి. ఈ ఫ్రీజెస్ టు డెత్ అంటే తను చనిపోయేటటువంటి వాతావరణం వస్తుంది. ఆయన షెల్టర్ కోసం నైట్ క్యాంపు వెళ్ళడానికి ఆ యాకున్ దాంట్లో వెళ్తున్నా సరే ఆయనకు ఫ్రీగా అనిపించదు అనమాట. కానీ ఆయన అట్లాగే దాంట్లో ప్రయాణం చేస్తూ ఆ కుక్కని కూడా హింసించుకుంటూ తీసుకెళ్తాడు. కొంచెం దూరం పోయిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే ఇక్కడ ఆ కుక్కను చంపేసి ఆ వేడి మాంసాన్ని తినాలని చెప్పి అనుకుంటాడు. కానీ ఆ కుక్క కొంచెం దూరం పరిగెడుతుంది. కానీ ఆ స్నోలో ఆయన చేతులు, ఆయన లిప్స్, ఆయన ముక్కు అవన్నీ గడ్డగట్టి ఆయన ఫైనల్గా ఓం శాంతి అని చెప్పి రెస్ట్ ఇన్ పీస్లోకి మంచిగా ఆ మంచుకొండల్లో చనిపోతాడు అనమాట. సో ఆ కుక్క ఏం చేస్తుంది, నువ్వు పోతే పోయినవరా బాబు, నేను ఆకలి కొని వస్తా, నేనన్నా ఇంకో మంచిని చూసుకుంటా అని చెప్పి నన్ను నువ్వు వాగులకు నూకినవరా అని చెప్పి ఆ కుక్క కూడా అతన్ని వదిలేసి వెళ్తుంది అనమాట. టు బిల్డ్ ఏ ఫైర్ అనేటటువంటిది లెసన్లో మెసేజ్ ఏంటంటే మనకు అపాయకరమైనటువంటి సిచ్యువేషన్లో ఓవర్ కాన్ఫిడెన్స్తో ప్రకృతి నుంచి మనం ముందుకు వెళ్ళొద్దు. అపాయకరమైనటువంటి సిచ్యువేషన్లో ప్రాణాలే తెగిపోతాయి. మన చుట్టూ ఉన్నటువంటి కుక్కలు కూడా మనల్ని దేకవు. మన చావు మనం చనిపోతున్నంటే కుక్కలు కూడా తిరిగి తన ఆకలి కోసం అది వెళ్తుంది అనేటటువంటిది సారాంశం అనమాట. సో ఇది డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లో ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకు ఉన్నటువంటిది సిలబస్లో ఉన్నటువంటి లెసన్లు 4 యూనిట్ల నుంచి ప్రోజ్ పోయట్రీ 8 లెసన్లు. యూనిట్ 1లో సోనెట్ 30 ద అపాలజీ అనేటటువంటిది, యూనిట్ 2లో ద సాలిటరీ రీఫర్ ద ఓల్డ్ టైగర్ అనేటటువంటిది, అట్లాగే ఫ్రాస్ట్ ఎట్ మిడ్ నైట్ షెర్లాక్ హోమ్స్ అనేటటువంటి 3rd యూనిట్, ఐ టెస్ట్ ఏ లిక్కర్ నెవర్ బ్రూడ్ అనేటటువంటిది, టు బిల్డ్ ఏ ఫైర్ అనేటటువంటివి 4th యూనిట్లో ఉన్నటువంటి లెసన్లు. మిగిలిన గ్రామర్ టాపిక్లు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఆ వీడియోలు కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇప్పటి వరకు మనం సోనెట్ 30కి సంబంధించినటువంటి లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అట్లాగే అపాలజీకి సంబంధించినటువంటి లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అట్లాగే సాలిటరీ రీఫర్కి సంబంధించినటువంటిది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ద ఓల్డ్ టైగర్ అండ్ ట్రావెలర్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఫ్రాస్ట్ ఎట్ మిడ్ నైట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అట్లాగే టు బిల్డ్ ఏ ఫైర్ అనేటటువంటి లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ అన్ని లెసన్లో ఒక్కొక్కసారి రీకాల్ చేస్తా, చివరి వరకు ఈజీగా అర్థమయ్యేటట్లు వినండి ఒకసారి. ఏంటి ఇప్పుడు సోనెట్ 30 అనేటటువంటిది ఏంటి అంటే, సోనెట్ 30 అనేటటువంటిది విలియం షేక్స్పియర్కు సంబంధించినటువంటి ఒక రచన. సో ఇందులో ఏం చెప్తున్నాడు సోనెట్ 30లో అంటే, తను ఒక ఊర్లో ఉండి రూరల్ బ్యాక్గ్రౌండ్ ఫాస్ట్ లవ్లో ఉండి ఫ్రెండ్స్ని లవ్ని పవర్ని అంత కోల్పోయి ఆయన ప్లేస్ చేంజ్ అయిన తర్వాత డిస్ప్లేస్మెంట్ వల్ల డిసప్పాయింట్స్ అయ్యి నిరాశలో ఒక పోయంని రాశాడు. చనిపోయిన తన ఫ్రెండ్స్ని అవన్నిటిని సాడ్నెస్ని తన లవ్ని అవన్నీ గుర్తు చేసుకొని ఆయన బాధపడుతుంటాడు. బాధపడి అదంతా వాతావరణాన్ని
మళ్ళీ రీకాల్ చేసుకొని మళ్ళీ రిస్టోర్ చేసుకొని ఉంటాడనమాట. ద అపాలజీలు ఏంటి? సోక్రటీస్ మీద నేరం అంటే దేవుళ్ళని నమ్ముతలేడు, యూత్ను కరప్ట్ చేస్తున్నాడని చెప్పి నేరం మోపితే నేను కాదురా బాబు అని చెప్పి ఆయన వాదించుకోవడానికి నన్ను లేజీ గుర్రానికి కట్టేసినా సరే, నన్ను చంపినా సరే ఫైనల్గా డెత్ యాక్సెప్ట్ చేసేటట్లు అపాలజీలో సోక్రటీస్ చెప్తాడనమాట. ద సాలిటరీ రీఫర్లో స్కాట్లాండ్ రూరల్ ఏరియాలో ఒక అమ్మాయి, ఒక యంగ్ లేడీ ఒక సాడ్ సాంగ్ని పాడుకుంటుంది. అది డే టు డేకి సంబంధించినటువంటిది, డైలీ సంబంధించినటువంటి కార్యక్రమాలు హార్వెస్టింగ్ చేస్తూ సాంగ్ని సెల్ఫ్గా పాడుకుంటూ సాడ్ సాంగ్ని పాడుకుంటుంది. ఓల్డ్ టైగర్ అండ్ ట్రావెలర్లో అది ఒక బ్రాస్లెట్ని ఇచ్చే పులి ఆ ట్రావెలర్ని తింటుంది. ఫ్రాస్టెడ్ మిడ్ నైట్లో రైటర్ ఎస్టీ కొలరిడ్జ్ తన 10వ సంతానంగా పుట్టిండు కాబట్టి తన చైల్డ్హుడ్లో ఏమేమి కోల్పోయిండో తన కొడుకుకు అన్ని ఇవ్వాలని చెప్పి ఫ్రాస్టెడ్ మిడ్ నైట్గా వింటర్ సీజన్లో తన కాటేజ్ నడిరాత్రిలో కూర్చొని తన పాస్ట్ని ఆలోచన చేసుకొని తన ప్రజెంట్లో ఉన్నటువంటి కొడుకుకు ఫ్యూచర్ ఏమి ఇవ్వాలని చెప్పి ఆలోచించుకుంటాడు. టు బిల్డ్ ఏ ఫైర్లో తను ప్రకృతికి వ్యతిరేకంగా మనం వెళ్ళొద్దని జాక్ లండన్ చెప్తాడు. అట్లాగే మిస్టర్ షెర్లాక్ హోమ్స్లో డిటెక్టివ్ అయినటువంటి షెర్లాక్ తన ఫ్రెండ్ అయినటువంటి వాట్సన్ గత జీవితాన్ని గుర్తిస్తాడు. ఆ తర్వాత ఐ టేస్ట్ ఏ లిక్కర్ అనేటటువంటి దాంట్లో ఈమె కంప్లీట్గా నేచర్ బ్యూటీని నేను తాగుతాను అనేటటువంటి కాన్సెప్ట్ చెప్తుంది. ఇక బిందాస్గా మీరు ఎగ్జామ్ రాయండి బాయ్, మీకేం ఇబ్బంది లేదు, భయం ఎందుకు, దండన్న ఉండగా. సో మీరు క్వశ్చన్ పేపర్లో సెక్షన్ బిలో ఉన్నటువంటి క్వశ్చన్లని గుర్తుపట్టడమే ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇన్ని లెసన్లు విన్నారు కదా, క్వశ్చన్ని గుర్తుపట్టడమే మీకు మెయిన్ క్వశ్చన్, అదే పెద్ద టాస్క్. రేపు ఎగ్జామ్ రాసుకొచ్చిన తర్వాత మీరు మంచిగా నా ఛానల్లో కింద కామెంట్ పెట్టడండి. ఈ లెసన్లకు సంబంధించినటువంటి వీడియోని మీ ఫ్రెండ్స్ వాళ్ళకి అందరికీ షేర్ చేసి చదువుకోరా బాయ్ అని చెప్పి చెప్పండి. సైనింగ్ అవుట్, నేను మీ వెంకటరాములు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.